ఓం శ్రీ సాయిరాం. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతి నిగమాయ నమస్తుల్యం శ్రీ సత్యసాయి గణాధిపతి సర్వదేవతాతీత స్వరూపుడు స్వామివారి పాద పద్మాలకు ప్రణామం చేసుకుంటూ టుడే ఆన్వర్డ్స్ వీఆర్ టేకింగ్ అప్ అనదర్ ప్రాజెక్ట్. ఇది అహం సత్యబోధక తపోవనం అండ్ అహం సత్యబోధక జ్ఞానయజ్ఞంలో ఇది 54వ గ్రంథం అండి. ఇంకా ఎన్ని గ్రంథాలు చదువుతామో నాకు తెలియదు. ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఎనీ ఐడియా. ఇదే చివరి గ్రంథం కూడా కావచ్చు, ఆయన ఇష్టం. నా ఇష్టం ఇక్కడ ఏం లేదు. From today onwards, we are going to start the last of the Satyasai Vahini. స్వామి వారు సత్యసాయి బాబా వారు తన చేత స్వయంగా రచించిన వాహినీలు 15 అండి. ఈ 15 వాహినీలో మేము అహం సత్యబోధక రాకముందే టేకన్ అప్. చెప్పాను కదా, కరోనాలో ప్రారంభించాం. రోడ్డు గడవాలి కదా, రోడ్డు గడవాలంటే రోడ్డు మీద పోయి పని చేసుకుంటే రోడ్డు కలిసారు కరోనాలో. రోడ్డు మీద కూడా పోయే పరిస్థితి లేదు. మరి అప్పుడు ఎట్లా గడుస్తుందండి? ఇప్పుడంటేనా తెలివితేటలు పెరిగినాయి కనుక 1700 రోజులకు వచ్చాం. ఇంకొక 100 రోజులు కూడా నడపచ్చు. ఆ రోజులు అంతా కొత్త. ఏం తయారీ గారు, రోడ్డు గడవడం ఒక రోజు తప్పగా ఉంటే ఎంత డిఫికల్ట్ అండి. ఏం చెప్పాలి. సో సాగనైతే సాగదీయాలి, షుడ్ బి గో ఫార్వర్డ్ అని తయారీ గారు లాంటి మహాన్ యొక్క కోరిక. ఎలాగో గుళ్ళు గోపురాలు భజన లేవు కదా అని అవి టేకనప్ రామకథ రథ వాహిని. దెన్ భాగవత వాహిని కూడా టేకప్ చేయడం జరిగింది. ధ్యానవాహిని కేఎం రావు గారు చెప్పడం జరిగింది. సో ఈ 3 వాహినీలు తపోవనంలో ఉన్నప్పుడే చేసామనుకుంటా. ఒక 1 year ఇంకెవరిని అడ్మిట్ చేయకూడదు నువ్వు. దెన్ 1 year అయిన తర్వాత మొత్తం వాహినీలు స్వాధ్యాయం చేయాలని ఒక తలంపు కలిగింది. అది ఓపెన్లీ చెప్పాను. నేను చెప్పిన మాట మా స్టేట్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ గారు కూడా, వాహిని స్వాధ్యాయం అంటే చాలా అద్భుతమైన ప్రక్రియ అండి, నాట్ ఈజీ. ఎంతమంది చేస్తుంటారో తెలియదు, చేస్తుంటారు. మా నీళ్ళు చాలా మంది ఉన్నారు. నేను పొన్నూరు తమ్మిపోతే ఆయన పొన్నూరు కన్వీనర్ చెప్పాడు, వాహిని స్వాధ్యాయం మొత్తం చేసి చాలా మంది ఉన్నారు ఇట్లా కనబడిన వాళ్ళు. ఇట్స్ వెరీ డిఫికల్ట్ సబ్జెక్ట్స్. మన ఇంట్లో కూర్చొని చదువుకోవడం వేరు, ఇట్లా సత్సంగ రూపంలో చెప్పడం అనేది వెరీ వైటల్ పార్ట్. ఆ విధంగా స్వామివారు రచించిన ప్రేమవాహిని, సందేహ నివారిణి, జ్ఞానవాహిని, దన్ ట్వైస్, ప్రశాంతి వాహిని, జ్ఞానవాహిని, ధర్మవాహిని, ఉపనిషత్ వాహిని, గీతావాహిని, ప్రశ్నోత్తర వాహిని, భాగవత వాహిని, రామకథ రసవాహిని, సత్యసాయి వాహిని ద 12th one. మీకు ఒక విషయం చెప్తే ఆశ్చర్యపోతారు. అంటే మ్యాన్ ప్రపోజెస్ అండ్ గాడ్ డిస్పోజెస్ అండి. మనం అనుకున్న ఏమి జరగవు. నాకైతే ఖచ్చితంగా దిస్ ఈజ్ ఎగ్జాంపుల్. ఎప్పుడైతే వాహిని స్వాధ్యాయం ప్రారంభిద్దామంటే నేను భయపడ్డా. జ్ఞానవాహిని మనకు తెలుస్తావదు, జ్ఞానవాహిని జ్ఞానమే లేదు, ధర్మవాహిని ఉపనిషద్ వాహిని పేరెత్తడానికే అవకాశం లేదు, గీతావాహిని ఒక గీతా శ్లోకం రాదు. ఏదో పిట్టకథలు రామాయణం లాగా భాగవతం లాగా చెప్పొచ్చు అనుకున్నాను. సో దెన్ ఐ థాట్ దట్ సత్యసాయి వాహిని, ఐ వాంట్ టు స్టార్ట్ ద స్వాధ్యాయం విత్ సత్యసాయి వాహిని. కోటేశ్వరరావు గారు ముందు బుక్ ముందు తీసి పెట్టాను. దాన్ని ఆ ముందు పెట్టిన బుక్ 3.5 సంవత్సరాలు అయింది. ఇప్పుడు టేకింగ్ ఇట్ యాజ్ లాస్ట్ ఆఫ్ ది స్వాధ్యాయనం. దిస్ ప్రాజెక్ట్ విల్ టోటలీ డెల్ట్ బై శ్రీ పి కోటేశ్వరరావు గారు ఆన్ ఎవ్రీ థర్స్డే 45 minutes. సో డోంట్ గో సో డీప్లీ సార్. సో 12వది సత్యసాయి వాహిని తర్వాత స్వామి విద్యావాహిని, సూత్రవాహిని, లీలా కైవల్య వాహినితో సో 1984 తర్వాత స్వామి ఇంకా వాహిని రాయటం మానేశారు. సమస్త వేద వాంగ్మయము, ఉపనిషత్సారము, బ్రహ్మ వాట్ నాట్ ఎవ్రీథింగ్, మొత్తం భారతీయ ఆధ్యాత్మిక వాంగ్మయం మొత్తం కూడా ఈ 15. ఎందుకంటే వేదాలు అందరికి నాకే రావు, భగవద్గీత నాకు రాదు, బ్రహ్మసూత్రాలు అసలే తెలియవు. ఇట్లా సామాన్యునికి ఎట్లా మరి వేద జ్ఞానం? నీకు వేదం రాదు కదా అని అంటారు ఎవరన్నా. స్వామి దగ్గర వేదం రాదంటే నడవదు. ఈ సమస్త వేదసారం అంతా కూడా క్లుప్తంగా, సులభంగా, సామాన్యుడికి కూడా అర్థమయ్యే విధంగా స్వామివారి యొక్క అద్భుతమైన ప్రక్రియ అండి. దిస్ ఈజ్ ద రియల్ ధర్మ సంస్థాపన.
స్వామివారు చేసిన రియల్ ధర్మ సంస్థాపన ఏంటంటే ఈ 15 వాహినీలు ఆయన నుంచి ఆయన సదోక్తితో రాసి ఆ యొక్క సనాతన సాధువులో ప్రింట్ అయిన తర్వాత పాఠకులు సూపర్ల గురించి ఎంత క్రోడీకరించి మాకొకటి ఒక గ్రంథం చేయటం తర్వాత జరిగింది. అటువంటి సత్యసాయి వాహిని స్వామివారు స్టార్టెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్ 77. నవంబర్ 77లో ప్రారంభించిన సత్యసాయి వాహిని ధారావాహికంగా సనాతన సాధులు ఎప్పుడు దాకా కంటిన్యూ అయిందో తెలుసా సార్? ఫిబ్రవరి 1981 వరకు జరిగిందండి. చాలా సుదీర్ఘంగా సాగిన ప్రయాణము 42 నెలల పాటు ఈ యొక్క స్వామివారు ఈ యొక్క సత్యసాయి మీకు నేను మరి మీ దగ్గర ఏం పుస్తకం నాకు తెలియదు సార్. నా దగ్గర చేతిలో ఉన్న పుస్తకము దిస్ వాజ్ ప్రింటెడ్ ఇన్ ద ఇయర్ January 21. ఖచ్చితంగా పట్టుకుంటే సార్ ఐ కెన్ లిఫ్ట్ దిస్ బుక్ విత్ మై లిటిల్ ఫింగర్. నా ఉంగరపు చేతితో లేక అంత వెయిట్ అసలు బరువు లేదు కాగితం. జిఎస్ఎం తక్కువ ఉంది. పుస్తకం బరువు లేదు కానీ ఇందులో టన్నుల కొద్ది బరువు ఉంది సార్ పుస్తకం. ఇప్పుడు మీరు చెప్తే మాకు అర్థమవుతుంది. నా దగ్గర పుస్తకం అసలు బరువు లేదు, వెయిట్లెస్ లేదు, అసలు పుస్తకం బరువే లేదు. అదే లోపల మాత్రం టన్నుల కొద్ది సారాంశ బరువుగా ఉన్న మ్యాటర్ ఇందులో పుస్తకంలో ఉంటుందండి. దట్స్ ఇంత సుదీర్ఘ ప్రయాణం స్వామివారు ఏమీ చేయలేదు. 42 నెలల పాటు సత్యసాయి వాహినిని ధారావాహికంగా సనాతన సాధులో స్వామివారు ముద్రించడం సాగింది. దీనికంటే ఎక్కువగా సాగింది భాగవత వాహిని. భాగవత వాహిని has taken 61 months to complete the subject. After that 42 months for సత్యసాయి వాహిని. మొదటగా ఏం రాశారో ఒక పేజ్ చెప్పేసి సార్ వారికి హ్యాండ్ ఓవర్ చేస్తాను నేను. చివరి పేజీలో ఏం రాశాడంటే ప్రతిసారి చివరి పేజీ చదువుకోవడం అలవాటు మనకు. భాగవతము, రామాయణము, భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, ప్రేమ, ధర్మము, ధ్యానము, జ్ఞానము, విద్య మొదలైన అంశాలను గూర్చి భగవాన్ రాసిన వాహిని సాహిత్యం మొదట సనాతన సాధి మాసపత్రికలో ధారావాహికంగా వెలువడింది. మొత్తం 15 పుస్తకాలుగా రూపొందిన ఈ వాహిని పరంపర అతి క్లిష్టమైన వేదాంత సత్యాలు కూడా సులభగ్రాహ్యంగా అందిస్తున్నది. ఇందా చెప్పిన మాట, వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ద వేదిక్ కల్చర్ అండి. ఇప్పుడు వేదం మా దగ్గర పిల్లలు నేర్చుకున్నారు, కింద మీద పడుతున్నారు. ఇప్పుడు నలుగురు రోజు గంటన్నర పొద్దున్నే వస్తున్నారు వేదం ప్రాక్టీస్. వేయడం అంత సులభంగా రోజు జరగదు. ఇప్పుడు పెద్దవాళ్ళకే జరగట్లేదు. మధ్యాహ్నం 1:45 నుంచి కింద మీద పడుతున్నారు. గణానాంతో చెప్పడానికి తలకాయ నేసిన వాళ్ళు కూడా తలకాయ నేసిన వాళ్ళు గ్రూప్ లో ఉన్నారు. ఇప్పుడు పెద్ద పెద్ద భజనలు పాడేవాళ్ళు గణానాంతో అని చెప్పడం కింద మీద అంటే వేదిక కల్చర్ ఎలా ఉంటుందని గొప్ప సాధన అండి అది. ఇప్పుడంటే ఏదో పుస్తకాలు వచ్చినాయి, ఆ రోజులో పుస్తకాలు లేవు. మొత్తం టోటల్ గా వాళ్ళు గురువులు చెప్తే వీళ్ళు నేర్చుకోవడం వరకు మాత్రమే ఉండేది. I say don't admit anybody. ఒక అలవాటు అయిపోతాయి అందరికి. ఇక్కడ నేను గంట క్రితం కూర్చున్నా. ఇక్కడ ఏకైక పరమగమ్యమైన ప్రశాంతి నిలయం వైపు మానవాళిని నడిపించేందుకే దిస్ ఇస్ ద పర్పస్ ఆఫ్ స్వామి అవతార్. అంటే ప్రశాంతి నిలయం అంటే ఎక్కడైనా పుట్టపర్తి కాదు. ప్రతి భక్తుని హృదయం ప్రశాంతి నిలయం ఒక అద్భుతమైన భజన స్వామి 75th బర్త్డే అప్పుడు రిలీజ్ అయింది, ప్రైవేట్ రికార్డు. స్వామి ఉద్దేశం ఏంటంటే ప్రతి భక్తుని హృదయం కూడా ఒక ప్రశాంతి నిలయం కావాలని కోరిక. ప్రశాంతి నిలయం కట్టారు, బాగుంది, అక్కడ పోవాలా, రీఛార్జ్ చేసుకోవాలా. నా గుండె ప్రశాంతి నిలయం అని నాలాగా ఇప్పుడు 5 సంవత్సరాలు నేను పుట్టబట్టి పోతా, వేరే ఊళ్ళని తిరుగుతున్నా కానీ పుట్టబట్టి పోలేకపోతా. మస్తు కూడా పుట్టబట్టి ప్రశాంతి నిలయం. సో మనందరిని చూపుని మనందరినీ కూడా వాంట్ టు డైరెక్ట్ పరమ గమ్యము ప్రశాంతి నిలయం. మనందరికి కూడా గమ్యం ఏంటంటే ప్రశాంతి నిలయం. అటువంటి ప్రశాంతి నిలయం వైపు మన చూపులని, మన బాటని, మన నడకని, సమస్త మానవాళిని, నన్ను నేను కాదు, యావత్ ప్రపంచం
180 దేశాల వాళ్ళు పుట్టపర్తి ఎదుక్కొని వస్తున్నారు. మనకంటే పుట్టపర్తి ఎక్కడుందో తెలుసు. మన రాష్ట్రం. పాశ్చాత్యులకు ఏం తెలుసండి? రన్నింగ్ ఆల్ టువర్డ్స్ టు ప్రశాంత్ నిలయం. దట్ ఈస్ ద ఈ యొక్క మన జీవితానికి పరమ గమ్యం. మన గమ్యాన్ని తెలుసుకోవడానికి ఆర్గనైజేషన్లకు వచ్చాము. అది వదిలేసి నేను నగర సంగీతంలో పాల్గొన్నానండి, నేను 6,000 సత్సంగాలు చెప్పాను, ఇవన్నీ కూడా బేకార్ అనమాట. మన జీవిత లక్ష్యం అంటే తెలుసుకోకుండా నేను 36 సంవత్సరాలు కూడా బాలవికాస్ గురువును అండి, నాకు మెడల్ వేస్తే మెడల్ వేసుకోవడం అంతే. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్? మన జీవిత గమ్యం ఏంటి? అది ఏకైక లక్ష్యంతో స్వామివారు ఈ యొక్క సంస్థను మన ఏకైక లక్ష్యాన్ని, మన గమ్యం ఏంటి తెలుసుకోవడానికి, దట్ ఈస్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ లక్ష్యం అండి సత్యసాయి ఆర్గనైజేషన్. రథాలు దేశం అంతా తిరుగుతాయి. రథాలు దేశం అంతా తిరిగితే మన గమ్యం తెలుస్తుందా? మన గమ్యం ఏంటో తెలుస్తూ రథాలు ఎంబడిపడి తిరిగితే ఉపయోగం లేదు. రథాలు తిరగాలి, గ్రామాల్లో పోవాలి, స్వామిని పరిచయం చేయాలి, ప్రతి ఇంటికి సాయం. స్వామి డిజైర్ ఈజ్ దట్, ఇంటికి సాయినాము అంతే. కాస్త ఖర్చు లేదండి, నామాన్ని పంచడానికి కాస్త ఖర్చు లేదు మనకి. మానవాళిని నడిపించేందుకై జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, మనంతా మనుదులం. నేను మనుదునే, కానీ మీరంతా బుద్ధిజులు. మీరంతా బుద్ధిని వాడుతున్నారు, నేను మనస్సు వాడుతున్నాను. ఎవడైతే మనస్సు వాడతారో ఈ మనుజ స్థాయి నుంచి బుద్ధిజ స్థాయికి ఎదగాల. మన జ్ఞానేంద్రియాలు, మన మనస్సు, బుద్ధి అనే కళ్యాణాలను పట్టుకోవటానికి తమ సంసిద్ధతను ఈ ప్రబోధంలో భగవాన్ స్వామి టేకింగ్ ఆల్ అవర్ జ్ఞానేంద్రియాస్, మన బుద్ధిని, మన మనస్సుని అంతా కూడా స్వామి చేతుల్లో మనం పెట్టాం, కళ్యాణ రూపంలో పట్టుకున్నాం ప్రతివాడు. సమాజంలో పేరుకొని పోతున్న మౌఢ్యాలను తొలగిస్తూ, చాలా టిపికల్ సబ్జెక్ట్ అండి సత్యసాయి వారిని, జాగ్రత్తగా వినండి. వెరీ డెప్త్ సబ్జెక్ట్, కానీ సార్ని నేను లోపలే పోవద్దు, సార్ వీళ్ళు సత్యం అవుతాయి. ఇందులో రాని చివరి దాకా 12 దాకా ఎందుకు పెట్టారంటే చాలా డెప్త్ సబ్జెక్ట్, అన్ని కూడా కవర్ చేస్తారు ఈ సత్యసాయి వాహినిలో స్వామి. నేనేం మాట్లాడనండి, స్వామి సార్ బుక్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత నేనేమో టేకప్ చేయాలనుకుంటే 2-3 సత్సంగా అప్పుడు చెప్తాను. నాట్ నౌ. సార్ ఎప్పుడు అవుతుందో సార్కి తెలుసు, నాకు తెలుసు. అటువంటి సత్యమైన జ్ఞానాన్ని, సత్య ధర్మాన్ని భగవాన్ తమ రచనల ద్వారా ఆవిష్కరిస్తున్నారు. వీటిని మననం చేసి ఆచరణకు, సాధనకు పూనుకోవడం మన పని. దట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. వినటము, శ్రవణము, మననము, నిధిధ్యాసనము. అన్నం వండుకుంటే సరిపోదు, టేబుల్ మీద పెట్టుకుంటే అసలు సరిపోదు, చూసుకుంటూ కూర్చుంటే సరిపోదు, తినాలి. తిన్న తర్వాత జీర్ణం చేసుకోవాలి. తిని జీర్ణం కాకపోయినా వేస్తే, వండుకునేది తినకపోయినా వేస్తే. ఫైనల్ గా ఈ రచయిత కస్తూరి గారు ఒక పేజీ ఒక మాటలు చెప్పారండి. ఆయన ఏం చెప్పారో చెప్పిన తర్వాత సారు విషయక పరమార్థము అనే టాపిక్ తీసుకుంటారు. ద రైటర్ ఈ టెల్లింగ్ లైక్ దిస్. స్వామి యొక్క సర్వజన సమాన ప్రేమను, ఇక్కడికి ఎక్కువ తక్కువ లేదు మనం అనుకుంటాం, బాగా దగ్గరగా ఉన్నారు స్వామి అనుకోవాలి, దగ్గర దూరం అనేది. స్వామికి అందరూ సర్వజన సమాన ప్రేమ, అద్భుతమైన వర్డ్ అండి. యూనివర్సల్ అందరికీ సమానమే. ఆయన్ని ప్రేమించే వాళ్ళు ఆయన అందరికి ప్రేమ స్వామి సమానంగా పంచుతారు. లోకమంతటా చాటుటకు, అట్టి ధర్మమును స్థాపన చేయుటకు ఒక మాసపత్రికను ప్రారంభం చేతుననియు, అందుకు స్వామి ఆజ్ఞ కావాలననియు చాలా కాలము నుంచి భక్తులందరూ భగవాన్ సత్యసాయి బాబా ప్రార్థన. అప్పటికి 32 స్వామి వచ్చి 32 సంవత్సరాలు అవతారం. ఆ 32 సంవత్సరాల అవతార కాలం స్వామి ఎన్నో లీలలు చేశారు, మహిమలు చేశారు, ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసుకోవాలని ఏ విధంగా అయితే భక్తుల కోరికో, ఒక పుస్తకం, ఇప్పుడు సంస్థ ఉన్నది, నాకు సత్యసాయి వాళ్ళు ఒక టీవీ ఛానల్ కూడా పెడితే బాగుండదండి. అది వాళ్ళు ఆలోచించాలి, మనం చెప్పేది కాదు. అప్పుడు అనిపించింది ఒక మ్యాగజైన్ ఉంటే బాగుండు కదా అని అందరి భక్తుల యొక్క కోరిక. ఆ కోరిక వాళ్ళందరి యొక్క ప్రార్థన ద్వారా స్వామి యాక్సెప్టెడ్ దిస్ సనాతన సాధన. ఆ టైం వచ్చింది అనమాట. దేనికంటే టైం రావాలి. దే టేకన్ 32 years టు ఫార్మ్ దిస్
యాక్సెప్ట్ ది సనాతన ఒక పత్రికని స్వామి యాక్సెప్ట్ చేయడానికి 32 సంవత్సరాలు పట్టింది. రుద్రం వెంటనే చెప్పలేదు. 1990 దాకా రుద్ర ప్రస్తావన తీసుకురాలేదు. ఈ మోల్డెడ్ ద మైండ్స్ లైక్ దట్. అప్పుడు అవసరం వచ్చినప్పుడు ప్రశాంతి నిలయంలో ఇంట్రొడ్యూస్ చేశారు రుద్రాన్ని. తర్వాత ఆర్గనైజేషన్ చెప్పుకోమని చెప్పారు. చివరిగా 2 నమస్కారాలు దండం పెట్టేసి అవతారం పరిచయం. దిస్ ఈస్ ద టోటల్ ఎయిమ్. మీ అందరి గమ్యం ఏంటంటే యూ మస్ట్ లెర్న్ రుద్ర. దట్ ఈస్ ద ఫైనల్ నమస్కారం. నమస్తే అస్తు. అది 158 మహాశివరాత్రి దినమున శ్రీవారి ఆశీర్వాదమున పత్రిక ప్రారంభమాయను. దానికి సనాతన సారథి నామం కూడా శ్రీవారే ఇడిది. ధర్మ సంస్థాపన చేసి లోక కళ్యాణమును సాధించవలనని ప్రార్థన, భజన, నామస్మరణ, జపధ్యానం ద్వారా హృదయములను పరిశుభ్రపరిచి అందులో నివాసం చేయవలనని శ్రీవారు ప్రసాదించిన వాక్కు ఈ నామమూలమున ధైర్యమిచ్చుతున్నది. శ్రీవారే ప్రేమవాహిని, సందేహ నివారిణి, ప్రశాంతి వాహిని, ధ్యానవాహిని, జ్ఞానవాహిని, ధర్మవాహిని అనే శీర్షికల కింద స్వయంగా వ్యాసములను రాసి సనాతన సాధ్య రూపమున అమోఘమైన ఆశీర్వాదములు అందించుతున్నారు. వాటిని ఆంగ్ల భాష యందు కూడా ఆయా మాసములందు ఆ సారథి అందే ప్రకటించుతున్నాము. పవిత్రమైన ఈ ఉపదేశ రత్నములను ఆశించుట భక్త కోటికి సహజము. స్వామి ఏమైనా ఉపదేశం చేయండి అంటే మై లైఫింగ్ ఉపదేశం. యూఆర్ ఎక్స్పెక్టింగ్ ఉపదేశం స్వామి దగ్గర గురు ఉపదేశం అంటుంటారు. నిన్నైనా మొన్న ఒక ఆయన గురు ఉపదేశం కొత్త స్వామీజీ వచ్చాడు మన టీంలోకి. ఇప్పుడు నిన్న మొన్న పొందాడు, గురుత్వం పొందాడు. ఉపదేశాలు వీఆర్ ఏంటి వెయిటింగ్ ఫర్. ఎందుక మనందరూ స్వామి మన గురువు కనుక, మనందరం ఆయన శిష్యులు కనుక గురువు గారు ఏం చెప్తారా ఉపదేశం. వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ ఉపదేశ రత్నములు, పెరల్స్ ఆఫ్ ఇది ఉపదేశ. స్వామి నోటి నుంచి ప్రతి వాకు వేదవాక్య ప్రతిదీ ఉపనిషత్ ప్రారంభం. ఆ రత్నముల కొరకే అనేక మంది భక్తులు గడిచిన సంచికలను కోరుతున్నారు. ఇప్పుడు కూడా పాత వాళ్ళు ఓల్డ్ బుక్స్ ఉన్నాయా అని అడుగుతుంటారట. చందాదారులు స్వామి వ్యాసములని పుస్తక రూపమునున్న చాలా అనుకూలమని కోరుతున్నారు. ఇప్పుడు రుద్రం సత్సంగం నేను 3 సంవత్సరాలు బట్టి డిఫరెంట్ డైరీస్ లో రాశాను. ఇప్పుడు నాకు కావాలంటే ఎక్కడ దొరుకుతుంది? అప్పుడే అనుకోవాల్సింది రుద్రం సత్సంగం అంతా ఒకటే బుక్ లో పెట్టుకుంటే బాగుండేది. అలాగే ఇప్పుడు ప్రతి నెల ఇప్పుడు రామచంద్ర రత్నవాహిని ఎగైన్ మళ్ళీ రీస్టార్టెడ్ స్వామి. కావున శ్రీవారు వెదజల్లుతుండిన లిఖిత రత్నములను ప్రత్యేకముగా విడదీసి తెలుగు, ఆంగ్ల భాష యందు పుస్తకములుగా ప్రకటించుతున్నారు. భగవానుడే ఆధ్యాత్మిక జ్ఞానమును ఈ గ్రంథములో బోధించుతున్నారు. కావున వీటిని పఠించే వారులకు మోక్షాసక్తి జనించి తప్పక ప్రబలమగును. మోక్షాపేక్ష కూడా వద్దనుకుంటున్నాం. మోక్ష ఆసక్తి పెరుగుతుంది ఈ యొక్క గ్రంథ స్వాధ్యాయం వలన, ప్రబలం అవుతుంది. ఫైనల్ గా భగవానుడు చూపించిన ప్రేమ మార్గంను సాధన రూపమును అభ్యసించిన భగవద్ అనుగ్రహమును పాత్రలవదంటూ సందేహమే లేదు. ఆ ప్రేమ మార్గాన్ని సాధన రూపంలో సాధన ప్రాక్టికల్ నాలెడ్జ్. సాధన మీన్స్ ప్రాక్టికల్ నాలెడ్జ్. నాట్ బోర్డు మీద రాయటం కాదు, బోర్డు మీద చెప్పడం కాదు, డ్రిల్ టీచర్ లాగా లెఫ్ట్ రైట్ ఎక్సర్సైజ్ చేయటం. ఈ గ్రంథమును పఠించి చూపిన క్రమములు అనుసరించి ప్రవర్తించిన వారికి తప్పక భగవాన్ అనుగ్రహ ఆశీర్వాదములను, రక్షణ, శిక్షణలను అనుభవించే అవకాశమును దొరుకునని దృఢముగా గమనించవలను అని రచయిత కస్తూరి గారు మనవి అనే టాపిక్స్ లో పాఠకులకి ఆయన మనసులో భావాలు చెప్పడం జరిగిందండి. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓంకార బీజరూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప. భగవాన్ దివ్య శ్రీ చరణాలకు హృదయపూర్వకమైనటువంటి ప్రణామాలు చేసుకుంటూ, అహం సత్యబోధక చెన్నై సమూహంలో ఈ నేటి నుండి శ్రీ సత్యసాయి వాహిని ప్రారంభం కానున్నది. దానికి తొలి పలుకులు మన ఆత్మీయులు, ఆప్తులు,
ఏఎస్బి అధినేత శ్రీ ఎం లక్ష్మీనారాయణ గారు చాలా చక్కగా చెప్పారు. అన్ని వాహినుల యొక్క పరిచయం చేశారు. వాహినుల యొక్క ఉద్దేశం, స్వామి యొక్క మదిలో ఏమిటి అనేటువంటిది కూడా మనకు చెప్పడం జరిగింది. దాని యొక్క వైభవాన్ని, ప్రభావాన్ని కూడా, వాహిని యొక్క రచన ఉద్దేశాన్ని ఇవన్నీ కూడా ఇప్పుడు చక్కగా విడమరిచి చెప్పారు. అందుట్లో సత్యసాయి వాహిని గురించి కూడా చెప్పడం జరిగింది. అది ఏ ఉద్దేశంతో రాశారు, దాంట్లో ఉన్నటువంటి మెళకువలు ఏమిటి ఇవన్నీ కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో సత్యసాయి వాహిని ద్వారా భారతీయ సంస్కృతి, నాగరికత, ఆధ్యాత్మికత, సంస్కృతి సాంప్రదాయాలు, వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, వీటన్నిటి యొక్క సమగ్ర సారాన్ని తేట తెలుగులో, స్వామి యొక్క మాతృభాష అనేటువంటి తెలుగులో వారు 15 వాహినీలు రచించడం అనేది నిజంగా ఆంధ్రదేశంలో ఒక తెలుగువాడిగా మన మన యొక్క అదృష్టం అన్నమాట. తర్వాత మిగతా భాషల్లోకి వెళ్ళడం అనేది తర్వాత. కానీ ప్రప్రథమంగా భగవంతుని యొక్క వాక్కు, భగవంతుని యొక్క లేఖనం మనకు దీంట్లో మన మాతృభాషలో జరిగింది. అలాంటి వాగ్రూపంలోనూ లిఖిత రూపంలోనూ మనకు వాహినులు రచించి స్వామి మనకెంతో మన యొక్క ఉన్నతికి, అభ్యున్నతికి ఎన్నో బాటలు వేశారు. అలాంటి నేపథ్యంలో మనం సత్యసాయి వాహిని కొంచెం కష్టమైనప్పటికీ, క్లిష్టమైనప్పటికీ దీన్ని కూడా మనం టేకప్ చేయాలి, దీంట్లో ఉన్నటువంటి సారాన్ని మనం గ్రహించాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఏఎస్పి గ్రూప్ లో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ విధంగా భగవంతుని యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులతోనూ, మన అధినేత ఎమ్మెల్యన్ గారి యొక్క దంపతుల యొక్క శుభకామనలతోనూ, మీ అందరి యొక్క శుభాశీస్సులతోనూ ఈ సత్యసాయి వాహిని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం జరుగుతున్నది. ఆ ప్రయత్నంలో మీ అందరి యొక్క సహాయ సహకారాలు మాకు ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, స్వామికి మరొక్కసారి పాదాభివందనాలు చేసుకుంటూ, మన ఎమ్మెల్యన్ దంపతులకు కూడా ఒక్కసారి ప్రణామాలు అర్పిస్తూ ఇప్పుడు మన సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఈ సత్యసాయి వాహినిలో మొట్టమొదటి ప్రబోధ పరమార్థము. పరమార్థం అనగానే మనకు తెలుస్తుంది, అర్థం ఉండాలి, పరమార్థం ఉండాలి అంటుంటారు జనరల్ గా. ఆ విధంగా ఏదో ఒక రకమైనటువంటి ప్రయోజనం అంటే ఏమిటి, అసలు ఆ పరమార్థం అనేటువంటిది ఎట్లా వాడారు ఏమిటి అనేది ఇప్పుడు మనం ముందుకెళ్దాం. జీవితమునకు పరమార్థము ఆత్మ, ఇది సర్వత్రా ఉన్నదన్న విషయము భారతీయులకు విదితమే. కొందరు వేదములు ఆధారముగాను, మరికొందరు శాస్త్రములను ఆధారముగాను, ఇంకా కొందరు యతీశ్వరుల అనుభవములను ఆధారముగాను తీసుకొని వారి వారి బుద్ధి కుశలతతో ఈ విషయమును రుజువుపరచది. కాబట్టి మానవ జీవితానికి మనకు కావాల్సింది ఏంటంటే ఆత్మానుభూతి కావాలి. నువ్వు ఎన్నన్నా చెయ్యి, చివరికి మన వేదాలు కూడా అవే చెబుతున్నాయి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఎక్కడికి వెళుతున్నావు, నీ యొక్క జీవన గమనం ఏమిటి అనేటువంటి విశేషాలు చెప్పినటువంటి వేదాలు. కాబట్టి చివరికి ఆత్మ సాక్షాత్కారము, ఆత్మ రసానుభూతి, ఆత్మానుభూతి అనేటువంటిది ప్రతి జీవితానికి కూడా గమ్యం. ఈ ఆత్మ సర్వత్రా ఉన్నది తెలుసు. అయితే ఈ ఆత్మను గురించి మనం ఎక్కడెక్కడ తెలుసుకున్నామంటే వేదాల ద్వారా కొంత తెలుసుకున్నాం. వేదాల్లో కూడా ఆత్మను గురించి చెప్పారు. అలాగే శాస్త్రాలు చెబుతున్నాయి, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే అంటున్నాయి. శాస్త్రాలు కూడా ఆ ఆత్మభావన తెలుసుకోవాలంటున్నాయి. యతీశ్వరులు, వాల్మీకి, మరి వశిష్ఠులు, వ్యాసులు, ఇలాంటి విశ్వామిత్రులు, ఇలాంటి మహర్షులు కూడా వాటిని ఆ అనుభూతిని పొంది వాళ్ళ యొక్క మాటల్లో చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ విధంగా మనం ఆత్మ ఆ విధంగా మనం వెలుగులోకి తీసుకొచ్చుకున్నాం. అనేక మంది మహనీయులు సర్వవ్యాపకమైన ఆత్మాన్వేషణలో తమ శక్తి సామర్థ్యములను ఉపయోగించి ఆ దివ్యత్వాన్ని కనుగొనేది. ఇంకా చాలా మంది కృషి చేశారు, ఆత్మాన్వేషణ చేశారు, ఆత్మ విచారణ చేశారు అని చెబుతున్నారు. చేసి ఆ ఆత్మలో ఉన్నటువంటి గొప్పతనం, ఆత్మతత్వంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనకు చెప్పారు. ప్రవక్తలు, శాస్త్రజ్ఞులు ఎవరెవరు ఏ ఏ సంకల్పములు చేసి దేని కొరకు ప్రయత్నించిరో వారు వారి వారి సంకల్పములను సిద్ధి చేసుకున్నట్లు భారతదేశమున ఎన్నో ప్రమాణములు కలవు. కోట్ల మంది మానవులలో ఇట్టి ఆత్మ సందర్శనము ఏ కొంతమందికో లభించను. అట్టి పవిత్ర ప్రాప్తి మానవులలోని బుద్ధి వివేకము పరాకాష్ఠ చెందినట్లు మిగిలిన జీవరాశుల్లో చెందలేదు. కాబట్టి మన ఈ ఆత్మతత్వాన్ని మరి భారతదేశంలో ఎన్నో ప్రమాణాలు
మన ప్రత్యక్ష ప్రమాణం అని, పరోక్ష ప్రమాణం అని బోల్డ్ ఉన్నాయి. వాటి ద్వారా ఎవరి కోణంలో వారు, ఎవరి యొక్క బుద్ధి కుశలతని, బుద్ధి నాణ్యతను బట్టి వాళ్ళు ఈ ఆత్మని గురించి నిర్వచించటము, దాని యొక్క విచారణ చేయటము జరిగింది. కానీ ఇలాంటి ఆత్మను గురించి తెలుసుకోగలిగినటువంటి బుద్ధి వివేకం కేవలం ఒక అన్ని 84 లక్షల జీవరాశుల్లో ఒక్క మానవుడికి మాత్రమే అది దక్కింది. దేనికంటే మిగతా వాటికి మనకు ఆహారము, నిద్ర, భయము, మైథునము ఇవన్నీ కూడా మానవుడికి మిగతా 80 లక్షల జీవరాశులకే కామన్. ఆ 84 లక్షల జీవరాశుల్లో ఒక్క మానవుణ్ణి ప్రత్యేకంగా నిలబెట్టినటువంటి ఒక్క విశేషం ఏంటంటే ఒక వివేకము, విచక్షణ. మిగతా వాటికి లేవు, మనకు మాత్రమే ఉన్నాయి. అలాంటి వివేకము, విచక్షణ కలిగినటువంటి వాడు కాబట్టి మానవుడు ప్రత్యేకతని సంతరింపజేసుకొని ఆ ఆత్మని కనిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే అంటే ఆ క్రెడిట్ మానవుడికి దక్కింది. చూసారా? అందువలన సృష్టిలో మానవుడు ఉత్తముడనియు, మానవ జన్మ దుర్లభమైనదనియు శాస్త్రాలు చాటుతున్నాయి. అందుకనే మానవుడే మహనీయుడు అన్నారు. అలాగే జంతువునాం నరజన్మ దుర్లభం అని కూడా మనం ఇప్పటికి ఎన్నోసార్లు విన్నాం. కాబట్టి 84 లక్షల జీవరాశుల్లో మనల్ని ప్రత్యేకమైనటువంటి ఒక స్థానంలో నిలబెట్టగలిగినటువంటి ఒక గొప్పతనం ఆ వివేకము, విచక్షణ ఉన్నాయన్నమాట. మానవుడు సృష్టి హేతువును వెతుకట్లో అధికారి. మనవాడు ఎంతసేపటికి ఒక క్రొత్తదనం, ఒక క్రియేటివిటీ కనుక్కోవాలనేటువంటి తహతహలాడినవాడు. సృష్టి జరిగింది, కానీ సృష్టి కారణం ఏమిటి, కారణం ఎవరు, దీని యొక్క తీర్థనులు ఏమిటి అని తెలుసుకోవటం మనం ఆ అధికారికత మన మానవుడికి ఉంది. దేనికంటే ఆ వివేకం ద్వారా మానవుని యొక్క శాంతి భద్రత కొరకు ఈ సృష్టిని వినియోగించుకుంటున్నాడు. అది వేద ప్రమాణం. ఆ విధంగా భగవంతుని చేత సృష్టింపబడినటువంటి సృష్టిని మానవుడు తనకు అనుకూలంగా దీన్ని, ఈ పంచభూతాలను మనం ఎలా వాడుకోవాలి, దీన్ని ఎలా మనం అభివృద్ధి చేసుకోవాలి, మన ప్రగతికి ఏ విధంగా వాడుకోవాలి అనేటువంటి దిశగా మనకు ప్రయాణం చేస్తున్నాడు. వైదిక మతం మనకు ఆధారభూతములకు వేదములు ఈశ్వర వాణి రూపములైనవి. ఇక మనం వేదాలకు సంబంధించినటువంటి దాన్ని ఒక గ్రూప్గా పెట్టుకుంటే, వైదిక మతము అనేటువంటి పేరు పెట్టుకుంటే దాంట్లో వేదాలు చాలా ముఖ్యమైనటువంటివి. అది ఈశ్వరవాణి అంటే భగవంతుని యొక్క శ్వాస నిశ్వాసలతో వచ్చినటువంటివి వేదాలు. వేదములు ఆద్యంతరహితములని హిందువుల యొక్క సిద్ధాంతము. వేదాలకు ఆది లేదు, అంటే మొదలు లేదు, చివర లేదు. వేదములు అనగా గ్రంథములు కావు. మనం ఈనాడు మన పిల్లలంతా కూడా చూసుకొని మంచి అనువాకాలు చూసుకొని రుద్రం, 1వ అనువాకం, 2వ అనువాకం ఇవన్నీ కూడా చదివారు మొన్న. ఈనాడు ఆ లేఖన రూపంలో ఉన్నటువంటి గ్రంథాలు చూసి ఓహో వేదాలు ఇట్లా లిఖితపూర్వకంగా కూడా ఉంటాయేమో అని ఇప్పుడు మనకు భ్రాంతి కలుగుతోంది. కానీ ఒకప్పుడు అట్లా కాదు. కేవలం భగవంతుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో వచ్చినటువంటి వాటిని మహర్షులైనటువంటి వాళ్ళు విన్నారు. వినబట్టి వాళ్ళకు శృతులు అని పేరు వచ్చినాయి. ఆ విన్నదాన్ని ఎన్నోసార్లు మన్నం చేసుకొని, అంటే ఒక 100 పర్యాయాలు, ఒక 1000 పర్యాయాలు మన్నం చేసుకొని దాన్ని బుద్ధిలో స్థిరం చేసుకొని బయటికి మళ్ళీ ఇంకొకళ్ళకి చెప్పారు. తద్వారా స్మృతులు అని పేరు వచ్చింది వాటికి. అంటే మదిలో నిలుపుకొని, మదిలో మననం చేసుకొని ఏవైతే విన్నామో వాటిని చక్కగా బయట పెట్టగలిగినటువంటి అసాధారణమైనటువంటి మేధా సంపత్తి కలిగినటువంటి మహర్షులకు ద్వారా వచ్చినటువంటివే మనకు స్మృతులు అంటాం. నిజంగా ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసం ద్వారా వచ్చినటువంటి వేదాలే, ఆ శృతులు అన్న వేదాలే, వినటం ద్వారా వచ్చినాయి. వాటిని మన్నం చేసుకొని బయటకు తీసుకొచ్చినటువంటి మహర్షుల యొక్క అమేయ మేధా సంపత్తి కూడా మనకి వేదాలు ప్రతీక అని చెప్పాలి మనం. నిజంగా ఇవి గ్రంథాలు కావు. ఆ నోట వచ్చినటువంటి మౌఖిక సంస్కృతి సాంప్రదాయాల యొక్క ప్రతిబింబం అది. ఇవి వివిధ జిజ్ఞాసులచే వివిధ కాలములందు కనిపెట్టబడినటువంటి పరమార్థ ధర్మసూత్రములు. కాబట్టి వీళ్ళంతా కూడా జిజ్ఞాసులు. వాటిలో ఉన్నటువంటి మెళకువలు తెలుసుకుందాం అనేటువంటి ఆకాంక్ష కలిగినటువంటి వాళ్ళు దాన్ని ఎంతో చక్కగా దాన్ని మెరుగుపరిచారు. ఇవి మానవులు ఎరుగక పూర్వము ఎట్లు ప్రవర్తించుతున్నానో మానవులు వాటిని మరచిన తర్వాత కూడాను అట్లే ప్రవర్తించుతున్నాను. మనిషి వాళ్ళ పుడుతున్నాడు, పోతున్నాడు. కానీ వేదాలు మానవుడు కొంటే ముందే పుట్టినాయి. మానవులు ఎంతో మంది తరతరాలు గడుస్తున్నాయి. కానీ వేదాలు ఇంకా మనకు స్థిరంగానే ఉంటున్నాయి. ఆ వైదిక సాంప్రదాయం కూడా ఆ విధంగా ప్రవర్తిస్తోంది అని చెప్పారు. అట్లే పరమార్థ లోక ధర్మములు కూడా శాశ్వతములు. ఏదైతే పరమార్థంగా మనం భావిస్తున్నామో ఆ ఆత్మకు సంబంధించినటువంటి ఆ సాంప్రదాయాలు, ధర్మాలు కూడా అవి కూడా శాశ్వతమే. ఆత్మ శాశ్వతమే, దాని యొక్క ధర్మములు కూడా శాశ్వతములే. ఈ రహస్యమును కనుగొన్న వారు ఋషులు. ఈ ఋషులు కనుగొన్న ధర్మములకు అంతము లేకపోయినను
ఆది ఉండి తీరవలేను కదా అని కొందరు తలంచవచ్చును. ఏమంటే ఎక్కడైనా మొదలు పెడితే కదా చివరి దాని గురించి మనం ఆలోచించటం. కాబట్టి వీటికన్నిటికీ ఏదో ప్రారంభం ఉండాలి అని కొంతమంది ఒక మీమాంస పడ్డారు. సృష్టి ఆద్యంతరహితమని వేద సిద్ధాంతము వేదం నొక్కి చెబుతోంది. ఈ సృష్టికి ఆది లేదు, అంతము లేదు. మనలాంటి వాళ్ళు ఎంతో మంది వస్తున్నారు, అవతారాలు ఎత్తుతున్నారు, కొన్ని యుగాలు గడుస్తున్నాయి, కొన్ని కోట్ల లక్షల సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ వీటికి ఆది అనేటువంటిది, ఆద్యంతం అనేటువంటిది లేదు అని చెబుతున్నారు. విశ్వశక్తి యొక్క సమిష్టి రూపము ఎప్పుడును సుస్థిరమై హెచ్చు తగ్గులు లేక నిలిచి ఉండను. చూడండి, ఇప్పుడు సూర్యరశ్మి ఉంది, ఆయనకి ఒక ఒక ఆ వెలుగును మనం అనుభవిస్తున్నంత మాత్రాన ఆ సూర్యుని యొక్క కిరణాల యొక్క ధాటిలో అక్కడ వ్యత్యాసమే లేదు, ఎప్పుడు స్థిరంగానే ఉంటుంది. ఆయన యొక్క సూర్యశక్తి యొక్క సూర్యరశ్మి యొక్క పవర్కి ఏ మాత్రము తేడా లేదు. మీరు అనుభవించవచ్చు ఆ కాంతి యొక్క పుంజాన్ని, మేము అనుభవించవచ్చు. ఎంతమంది అనుభవించినా, ఎన్ని విశ్వంలో ఎంత ప్రసారమైనప్పటికీ ఆ కాంతి కిరణుడైనటువంటి ఆ భానుడికి ఏమీ ఇబ్బంది లేదు అనేటువంటి ఉద్దేశంలో ఇది సమిష్టి రూపం ఎప్పుడు సుస్థిరమై హెచ్చు తగ్గులు లేక నిలిచి ఉండను. సృష్టియు సృష్టికర్తయు రెండు సమాన రేఖలు. ఇక్కడ సృష్టికర్త అంటే మనం బ్రహ్మ అనుకుందాం కాసేపు. ఆయన ఏర్పాటు చేసినటువంటి సృష్టి అంటే ఈ ప్రకృతి, చరాచర ప్రకృతి అంతా కూడా అనుకున్నాం. ఈ రెండు సమాన రేఖలు అన్నాడు. కానీ ఇంకోటి కూడా చెప్పచ్చు, మనం సమాంతర రేఖలు అని కూడా చెప్పచ్చు. ఒక రైలు పట్టాలు ఏ విధంగా అయితే ఉంటాయో, ఒక పట్టా లేకుండా రెండో పట్టా ఉండదు. కాబట్టి ఉంటే రెండు ఉండవలసిందే. అంటే ఆ సృష్టి ఉండవలసిందే, సృష్టికర్త ఉండవలసిందే. వీటి ఎక్కడ కూడా సమానమైనటువంటి దూరం మెయింటైన్ చేయబడుతుంది, సమాన దూరం మెయింటైన్ చేయబడుతుంది. అవి ఆద్యంతరహితములై సుస్థిరముకు సమదూరముగానే సాగుతున్నవి. ఎప్పుడు పోయినా కూడా అదే రేషియోలో ఆ సృష్టికర్త సమాంతర రేఖలుగా ప్రయాణం చేస్తూ ఉంటాయి, రైలు పట్టాలలాగా. మన భాషలో చెప్పుకోవాలంటే భగవంతుడు నిత్య కార్యశీలుడు. ఏంటంటే భగవంతుడు ఎప్పుడు కూడా కార్యం చేస్తూ ఉంటాడండి, ఏదో కార్యం. ఇదేంటండి మనకుంటాయి కార్యాలు, భగవంతుడి కార్యక్రమం ఏమిటంటే భగవద్గీతలో కూడా చెప్పాడు. ఏమయ్యా పార్థ, నిజంగా నాకు ఈ మూడు లోకాల్లో కర్తవ్యం అంటూ ఏమీ లేదు చెప్పాడు. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన. ఈ మూడు లోకాల్లో నేను చేయదగినటువంటి కర్తవ్యం అంటే గుర్తుపెట్టుకోవాలి. ఒక గురువు, ఒక శిష్యుడు, ఒక స్వర్ణకారుడు, వీళ్ళందరికీ డ్యూటీస్ వేరుగా ఉంటాయి. ఎవరి డ్యూటీ వాళ్ళు చేయటాన్ని కర్తవ్యము అంటారు. ఏ పని పడితే కర్తవ్యము అంటే పని అని అర్థం చెప్పకూడదు. చేయదగిన పని, చేయవలసిన పని, ఇటు కర్తవ్యం. విద్యుక్త ధర్మము అంటాను దాన్ని. అవి చెప్పారు స్వామి, నాకేం లేవయ్యా ఈ మూడు లోకాల్లో నేను చేయాల్సినటువంటి నాకు డ్యూటీస్ ఏం లేవు, కానీ నేను ఎప్పుడు ఏదో పని చేస్తూనే ఉంటాను అన్నాడు. అలాగే నిత్య కార్యశీలుడు. ఏమిటంటే భగవంతుడు చేసే పనులు ఒక్కసారి ఆలోచిస్తే లలితా సహస్రనామాల్లో పంచకృత్య పరాయణ అని చెప్పాడు లలితలు. అలాగే ఇంకోతోడు పంచకృత్య పరాయణ అన్నాడు. ఏమిటా పంచకృత్యాలంటే సృష్టి, స్థితి, లయము, తిరోధానము, పునఃసృష్టి. ఇవన్నీ దేవుడు చేసే పనులు. ఈ కార్యక్రమాల్లో నేను ఎప్పుడు నిమగ్నమై ఉంటాను అన్నాడు. అందుకనే ఇక్కడ భగవంతుడు నిత్య కార్యశీలుడు. అలాగే భగవంతుడు కూడా మనకి, శ్రీకృష్ణుడు కూడా నువ్వు కూడా తక్కువ తినలేదయా అని అర్జునుడికి కూడా కితాబ్ ఇచ్చాడు. నకత్యక్షణమపి జాతతేష్టత్య కర్మకృత్. అంటే మానవుల్లో కూడా ఏ పని చేయకుండా ఎవడు ఒక్క క్షణం కూడా ఉండడు అని చెప్పాడు. సో ముసలాయన, నేను తింటం కూర్చోటమే కదా సార్ నేను చేసేది అన్నాడు. తింటం కూర్చోవటం కూడా పనేనాయా అన్నాడు. ఏమి చేయనటువంటి ముసలమ్మ కూడా, మూలంలో పడున్న మంచంలో పడుకున్నటువంటి ముసలమ్మ కూడా శ్వాసక్రియ ఆడుతోంది, శ్వాసను పీలుస్తోంది, శ్వాసను వదులుతోంది. ఇట్ ఈజ్ ఆల్సో ఏ వర్క్. కాబట్టి పని లేకుండా ఈ సృష్టిలో ఎవరు లేరు. అలాంటి పనుల్లో అమేయమైనటువంటి కార్యశీలుడు భగవంతుడు. భారతీయుల పరమార్థం అత్యంత విస్తృతమైనది. ఈ ఆత్మ విచారణ చూశారు. భారతీయుల యొక్క పరమార్థము అంటే సంస్కృతి అనుకోండి, నాగరికత అనుకోండి, వైభవం అనుకోండి, వికాసం అనుకోండి, ఏదన్నా కానివ్వండి, చాలా అత్యంత విస్తృతమైనది, చాలా గొప్పది, చాలా అమేయమైనటువంటిది. మహోన్నత గగన మార్గమునకు ఎగసి అతడు స్వేచ్ఛగా విహరిస్తున్నది ఆ యొక్క ఆకాశంలో ఒక పతంగంలాగా మన భారతీయ పరమార్థం హాయిగా వెళ్ళి విరుస్తోంది. ఇది చారిత్రక యుగమునకు మాత్రమే ప్రకటితమైనది. దీనికి అనేకమైన దెబ్బలు తగిలినవి. ఏదైనా సరే ఒక అభివృద్ధికరమైనటువంటి చర్య ఉన్నదంటే దానికి విఘాతం కలిగించేటువంటి పనులు కూడా ఎన్నో ఉంటాయి. నిజంగా చాలా చూడండి, విచిత్రంగా ఉంటుంది.
ఎన్నో దెబ్బలు మన భారతీయ పరమార్థానికి. దాన్ని ఎట్టయినా సరే దిగదార్చాలి, దాని యొక్క కీర్తిని భంగపరచాలి, దాని ప్రతిష్టను దిగదార్చేలాగా చేయాలి అని మిగతా మతాలు ఎన్నో పనులు చేసినాయి, ఎన్నో ఆటంకాలు కలిగించినాయి. ఆ దెబ్బలన్నిటికీ ఆగి ఇప్పటికీ సజీవమై నిలిచి ఉన్నది. ఎన్ని మతాలు కుయుక్తులు పన్నినప్పటికీ, వంచన చేసినప్పటికీ, దౌర్జన్యం చేసినప్పటికీ మన భారతీయ పరమార్థము ఇప్పటికి కూడా మంచి సజీవంగా, ప్రతిష్టాత్మకంగా, ధీటుగా, సాటిగా నిలబడిందండి. దీని నైసర్గిక బలమునకు ఇది నిదర్శనము. కాబట్టి ఎంత నైసర్గిక అంటే సహజమైనటువంటి బలం, ఎక్కడ ఎవరి ద్వారానో అండదండలతో తెచ్చుకున్నటువంటి బలం కాదు అది. నైసర్గిక బలము అంటే నేచురల్ పవర్ అన్నమాట. అంటే అంత సహజమైనటువంటి బలం మన భారతీయ పరమార్థానికి ఉంది. మధ్య మధ్య యూదియా, క్రైస్తవ, జొరాస్ట్రియన్ మొదలగు మతముల పరమార్థములు తనలో విలీనమునర్చుకొనుటకు ప్రయత్నించిన సర్వ విజయశీలయగు ఈ భారతీయ పరమార్థ వాహిని తన జన్మభూమి నుండి వేరుకాక పై మత పరమార్థమునకు సరి అయిన అర్థమును బోధించి అన్నింటి యొక్క ఏకత్వమును ప్రకటించి సమత్వమును నిరూపించను. ఉదాహరణకు చెప్పాడు ఇక్కడ యూదియా, క్రైస్తవ, జొరాస్ట్రియన్ ఈ మతాలన్నీ కూడా ఎంతో దాడి చేసినాయి మన మీద. అంటే మన భారతీయ తత్వాన్ని దిగజార్చటానికి, హీనపరచటానికి ఎన్నో ప్రయత్నాలు కుయుక్తులు పన్నినాయి. అయినా సరే వాటినన్నిటికీ ధీటుగా సమాధానం చేసి, సమాధానపరిచి, వాటి యొక్క పరమార్థాన్ని వాటికి చెప్పి, సింపుల్ గా చెప్పాలంటే స్వామి చెబుతుంటారు, నువ్వు హిందువు అయితే హిందువులాగా ఉండు, క్రిస్టియన్ అయితే మంచి నిఖాల్స్ అయినటువంటి క్రిస్టియన్ గా ఉండు, నువ్వు ముస్లిం అయితే నిఖాల్స్ అయినటువంటి ముస్లింగా ఉండు. అది అని ఇలాంటి ప్రబోధలు మిగతా మతాలకు కూడా చెప్పి వాటి యొక్క కర్తవ్య నిర్వహణ సామర్థ్యాన్ని పెంచి అన్నింటి యొక్క ఏకత్వమును ప్రకటించి సమత్వం నిరూపించను. అయ్యా, మన మతాలన్నిటి యొక్క సారం ఒకటే, మన గమ్యం ఒకటే. మనమందరం కూడా లోక కళ్యాణం కోసం ప్రయత్నం చేస్తున్నాము, విశ్వశాంతి కోసం ప్రయత్నం చేస్తున్నామని సర్వమత సామరస్యాన్ని చక్కగా బోధించి వాటిని ఒక లైన్లో పెట్టి వాటిల్లో కలికితురాయిలాగా ఒక కిరీట ధారిని చేసినటువంటి భారతీయ పరమార్థం నిజంగా ఎంతో దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. దేశమునందరి సర్వమతములు భారతీయ పరమార్థ వాహినికి సమీపమునమున్న చలమల బలే నిలిచిపోయాను. నదీ తీరాల్లో కానివ్వండి, కొండ యొక్క ప్రాంతాల్లో కానివ్వండి, చలమలను ఉంటాయి. అవి నిజంగా బకెట్లు తోడుకునేంత సావధానంగా ఉండవు. అవి మంచినీటి కుంటలు అంటారు వాటిని. చిన్న చిన్న లోటాలతోటి, చిన్న చిన్న గ్లాసులతోటి, చిన్న చిన్న కప్పులతోటి అవి తోడుకుంటూ ఉంటారు. ఏది బిందెల్లో కొన్ని గ్రామాల్లో కూడా మేము తెచ్చుకున్నాం సార్ నీళ్లు తెలమల్లో. అవును సార్, అలాంటి మంచినీటి చలమలు ఉంటాయండి. అలాంటి చలమల్లో చక్కగా వాళ్ళు ఎంతో ఓర్పుగా, నేర్పుగా ఆ బిందె నిండేదాకా ఓపికగా ఉండి తీసుకొస్తాయండి. మళ్ళీ ఎన్ని తీసుకున్నా సరే మీరు నీళ్లు మళ్ళీ సఫిషియెంట్ గా నిండి ఉంటాయండి. అంటే అంత అద్భుతమైనటువంటి ఓటలు చలమలో ఉంటాయి. ఆ విధంగా భారతీయ పరమార్థ వాహిని ఎలా వర్ణించారంటే స్వామి, దేశమునందరి సర్వమతములు భారతీయ పరమార్థ వాహినికి సమీపమున ఉన్న చలమల వల్ల నిలిచిపోయాను. అంటే ఇదో పెద్ద ఒక నదీ స్థాయిలో మన భారతీయ పరమార్థ వాహిని ఉంటే, మిగతా మతాలన్నీ కూడా చలమల్లాగా ఉన్నాయి, అంటే పరిపోషకంగా ఉన్నాయి, మన భారతీయ పరమార్థ వాహినికి విధేయతగా కూడా ఉన్నాయి అనేటువంటి అర్థం ఇక్కడ చూసుకోవాలి. భారతదేశంలో కూడా ఎన్నియో మత శాఖలు ఒకదాని వెనుక ఒకటి పుట్టగొడుగుల వలె పుట్టాను. ఎన్ని మతాలు పుట్టినాయో మనం చెప్పలేం. వేద ప్రతిపాదితముకు భారతీయ పరమార్థ మతమును ఆమూలాగ్రముగా ఉర్రూతలోగించి కోలద్రోయ సూచనవి చెప్పుకున్నాం కదా ఇందాక. మిగతా మతాలన్నీ కూడా ఇప్పుడు కూడా పగబట్టిన పాముల్లాగా అవి మనల్ని బొసలు కొడుతున్నాయి మన మతం మీద. ఎలాగైనా సరే దీని యొక్క ప్రతిష్టను దిగదార్చాలి అని. కానీ చెబుతున్నారు వాటి యొక్క ప్రకంపనలన్నీ ఎలా ఉంటాయో స్వామి చెబుతున్నారు. కానీ ప్రళయకాలముకు భూకంపములచే సముద్ర తీర జలము కొంత తడవు వెనుకకు మరలిన పోయినను తదుపరి తొల్లింటి కన్నా సహస్ర గుణాధిక బలముతో మరలా మోహరించి సముద్ర తీరమును ముంచివేయుచున్నట్లు ఈ భారతీయ పరమార్థ వాహిని ఆ అల్లకల్లోలముకింత అణిగిన పిదప మరలా విజృంభించి ఈ విభిన్న మత శాఖలన్నింటినీ తన మహత్తర స్వరూపంలోనికి ఆకర్షించుకున్నాను. ఓ సముద్రం మంచి బ్రహ్మాండమైనటువంటి కెరటాలు ఆ ఒడ్డుకు
సార్ స్వామి వారు ఏం చదువుకున్నారు సార్? ఇంత కఠినంగా రాశారు. ఏం ఎన్ని చదువుకున్నారు PhD సార్ స్వామి? స్వామి 8th క్లాస్ చదివినోడు ఇట్లా ఇంత డిఫికల్ట్ రాస్తాడండి? ఆ విధంగా ప్రళయకాలంలో ఒక భూకంపంతో దద్దరిల్లిపోయినటువంటి సందర్భంలో ఒక సముద్రం తన యొక్క కెరటాల యొక్క విజృంభణతో మంచి వేగంగా మనం ఒడ్డుకొచ్చినప్పటికీ కొంత సమయం తర్వాత సాంత్వనం చెంది తిరిగి ఏ విధంగా అయితే తిన్నగా ఎలా వచ్చిందో అలాగే సముద్రంలోకి కలిసిపోతుందో, అలాగే అంత ఉవ్వెత్తున మనల్ని అణగార్చడానికి వచ్చినటువంటి మతముల యొక్క ప్రకంపనలు కూడా ఎంత వేగంగా వచ్చినాయో మనల్ని దెబ్బతీయటానికి అంతే వేగంతో నెమ్మదిగా వెనక్కి సర్దుకొని చివరికి భారతీయ పరమార్థంలో అవి కూడా విలీనమైనాయి. అవి కూడా స్నేహభావాన్ని పొందినాయండి. అది గొప్పతనం. అంటే మన భారతీయ పరమార్థ వాహిని పరమార్థం దాన్ని వాటినన్నింటిని కూడా చక్కగా ఆకర్షించింది, దాసోహం అనేలాగా చేసింది. ఇట్టి సర్వజ్ఞమైన, సర్వశక్తివంతమైన ఆత్మతత్వమును, పరమార్థ స్థితిని ప్రేమించుటే అతని ఆరాధించుట. ఇందుకే స్వామి చెప్పారు, అలాంటి భారతీయ పరమార్థ తత్వం చూసారు, ఆత్మతత్వం అది సర్వజ్ఞము, సర్వశక్తివంతము, రెండున్న విశేషణాలు. అంతకంటే తెలుసుకోదగింది లేదు, అంతకంటే శక్తివంతమైంది లేదు. అలాంటి ఆత్మతత్వానికి పరమార్థ స్థితిని మనం ప్రేమించాలి. దాన్ని గనక ప్రేమిస్తే భగవంతుణ్ణి ప్రేమించినట్లే అని చెబుతున్నారు. ఆత్మనే మానవునకు ఏకైక ప్రియుడు. మానవుడు అంటే మానవునకు కూడా మనం చివరికి మనం చెప్తాం, ఇందాక మొట్టమొదటి వాక్యంలో చెప్పాడు, జీవితమునకు పరమార్థము ఆత్మ అని. అలాంటి మానవుడికి చాలా ప్రియమైనటువంటి ఆత్మ అది. ఇహపరములందు గల సర్వము కనను ప్రియతరమ వస్తువుగా భావించుట, అతని ఆరాధించుట, ఇది ఏ వేద ప్రబోధ. కాబట్టి ఇహలోక సుఖాలు కానీ పరలోక సుఖాల కంటే కూడా ఇంకా ఈ రెండింటికంటే మంచి ఇష్టమైనటువంటి వస్తువు ఒకటి ఉన్నది. ఎవరంటే అదే ఆత్మభావన. దాన్ని ఆరాధించాలి. ఆ ఆరాధన చేస్తే భగవంతుడిని ఆరాధించినట్టే అని వేదాలు కూడా చక్కగా పూసగుచ్చినట్టు చెప్పినాయి. వేదములు ప్రతిపాదించినది నిష్ఠుర నియమముల యొక్క ఘోర సందోహము కాదు. వేదాలు మీకేం కఠినతరంగా ఏం చెప్పలేదు. సత్యం వద, ధర్మం చర, మాతృదేవోభవ, పితృదేవోభవ అనేటువంటి సులభమైనటువంటి సూత్రాలు, ఆచరణ యోగ్యమైనటువంటి సూత్రాలు చెప్పినాయి కానీ మిమ్మల్ని భయపెట్టదలుచుకోలేదు. అవి కార్యకారణ రూపమైనటువంటి కారాగారము కాదు. కారాగారంలో ఒకటే, కారాగారానికి కారాగారం గేటు చూశాడు అంటే ఆ గేటు ఒకటే అంటుంది, అబ్బాయి నేరానికి నువ్వే ఈ నేర కార్యం నువ్వే చేశావు అంటుంది, నెంబర్ 1. అలాగే ఏదన్నా సంఘపరమైనటువంటి ఉపద్రవం జరిగినప్పుడు, అంటే సంఘంలో ఏదైనా ఒక ఉపప్లవం జరిగినప్పుడు దానికి వీడు కనుక ఇన్వాల్వ్ అయ్యి ఉంటే నువ్వే కారణము అంటుంది. కాబట్టి ఆ కార్యకరణ రూపమైనటువంటి కారాగారం కూడా కాదు. అంటే కారాగారాన్ని చూసి భయపడాల్సిన పని లేదు, అలాగే వేదాలను చూసి కూడా మనం భయపడాల్సిన పని లేదు. ఈ నియమములకన్నింటికి ప్రభువైన భౌతిక పదార్థములలోని, భౌతిక శక్తులలోని ప్రతి అణువునందును నిలిచి దీపించుతుండు వాడు ఒకడు కలడని, అతని ఆజ్ఞ వల్లనే పంచభూతములు తమ తమ పనులు చేయుతున్నవనియు ప్రతిపాదించను. కాబట్టి ఏం చెబుతున్నాయంటే, నువ్వు చూసేటువంటి శక్తుల యొక్క కార్యమయ్యా, ప్రతి అణువులో కూడా పరమాత్మ తత్వం ఉంది. అలానే ప్రతి వస్తువును కూడా దీపింపజేసేటువంటి వాడు ఒకడు ఉన్నాడు. అది భౌతిక శక్తులకు లేదా పవర్. అలానే చరాచర వస్తువులన్నిటికీ కూడా చైతన్యం అనేటువంటి ఒక శక్తి ఉన్నది వాటికి. ఆ చైతన్యం చేసేటువంటి వాడు వేరే ఒకడు ఉన్నాడు, అతడే భగవంతుడు. అతని యొక్క ఆజ్ఞల వల్లనే ఈ పంచభూతాలు నడుస్తున్నాయి. ఆయనే భగవంతుడు అని చెప్పడం అనమాట. అలాంటి భగవంతుడు ఒకడున్నాడు. ఆ భగవంతుని యొక్క అజమాయిషిలో పంచభూతాలు ఉన్నాయి. ఆ పంచభూతాలు చక్కగా పనిచేస్తున్నాయి అని చెబుతున్నారు. నిజంగా పంచభూతాలు కనుక లేకపోతే మన దేహం లేదు. చూడండి, ఆకాశం, స్పేస్ ఎంత విశాలంగా ఉంటే అంత హాయిగా ఉంటుంది మనకు. అలాగే ఆకాశము, భూమి, అగ్ని, జలము ఇవన్నీ ఉన్నాయి కదండి. మరి ఇవన్నీ కూడా ఉండబట్టి మనం బట్ట కట్టగలుగుతున్నాం. మరి ఒక్కసారి బొంబాయిలో ఎవరో ఉదాహరణ చెప్పారు, ఒక రైలు పెట్టెలాగా ఉంటుందట వాళ్ళ ఇల్లు. రైలు పెట్టె మీరు చూశారు కదా, ఇటు 3 స్లీపర్లు, ఇటు 3 బెడ్లు, ఇటు 3 బెడ్లు ఉంటాయి. భార్య, భర్త, పిల్లలు ఎవరి వ్యవహారాలు వాళ్ళు చూసుకోవటం, అంటే వాటిని మామూలుగా మూసేస్తారు.
మూసేసి ఎవరికి వాళ్ళు అన్నాలు గిన్నాలు తిని చదువుకోవటం అంతా అయిపోయిన తర్వాత ఆ బెడ్లు తెరవటం, ఎవరి బెడ్ మీద వాళ్ళు పడుకోవటం. ఒక రైలు కంపార్ట్మెంట్ లాగా ఉంటుందటండి ఆ బొంబాయిలో ఉండేటువంటి కొంతమంది యొక్క నివాస గృహాలు. అంటే వాళ్ళకి స్పేస్ లేదు, ఆకాశం లేదు. మనం హాయిగా ఎంతో ఆకాశాన్ని మనం పీలుస్తున్నాం. గాలి మీ యొక్క శరీర ఉష్ణోగ్రతకి తగడ సరిపడా నీ యొక్క ప్రాణవాయువును సమర్పిస్తుంది గాలి మీరు అడగకుండానే. భూమి మీరు నిలబట్టడానికి తోటిస్తోంది. అగ్ని మీ యొక్క శరీర ఉష్ణోగ్రతను కాపాడుతోంది మీరు అడగకుండానే. అలాగే జలం, నీరే లేదు ప్రాణం లేదు కదా. అలాంటి పంచభూతాలు ఫ్రీగా మనకి ఇస్తున్నటువంటి వాడు ఒక అమేయమైనటువంటి శక్తి ఉన్నది అనేటువంటి విషయం మనం మర్చిపోకూడదు. ఇట్ ఈస్ గాడ్. నీటి యందు ఉద్భవించి నీటి చేత తడియక ఉండు తామరాకు వలె మానవుడు ఈ లోకమును జీవింపవలను అని ఆ పరమార్థం చెబుతోంది. నిజంగా తామరాకు నీటిలో పుట్టింది, నిజంగా బురదలో కూడా పుడుతుంది. ఒక్కోసారి బురదలో పుట్టినా కూడా బురద దానికి అంటదు. అలాగే నువ్వు కూడా సంసారంలో పుట్టావు, ప్రపంచంలో పుట్టావు. ఒక మానవుడిగా నువ్వు ప్రపంచం యొక్క విషయ వాసనలు నీకేం అంటకూడదు. తామరాకు ఏ విధంగా అయితే ఆ బురద అంటట్లేదో, ఆ నీళ్లు అంటట్లేదో, అలాగే నువ్వు కూడా ఈ ప్రాపంచికమైనటువంటి బంధాలని నువ్వు అంటకుండా చూసుకోమని భారతీయ పరమార్థం మనకు ఉపదేశిస్తోంది. ఇహమునో పరమునో ప్రతిఫలం అపేక్షించి భగవంతుని ప్రేమించడం మంచిదే, కానీ ఇంతకంటే ప్రియమైన వస్తువు మరొకటి లేకపోవటచే దీనిని నిష్కామ ప్రేమగా ప్రేమించుట శ్రేష్టం అని కూడా దీని యొక్క అంతరార్థం. ఇహలోక సుఖాలని కోరుకుంటాం మనం, స్వర్గ సుఖాలు కూడా కోరుకుంటాం. కానీ ఈ ఇహలోక సుఖాల కంటే పరలోక సుఖాల కంటే కూడా ఒక అమేయమైనటువంటి ఒక చైతన్య శక్తి ఒకటి ఉన్నది. అతను ఆ ప్రియమైనటువంటి వస్తువు ఉన్నది. ఆ వస్తువు అంటే వాహినిల్లో భగవంతుని కూడా వస్తువు అంటారు. అయితే ఉత్త వస్తువు అంటే మనం వస్తాం, ప్రియమైన వస్తువు అన్నాడు కాబట్టి సద్వస్తువు అంటారు భగవంతుడిని. అలాంటి భగవంతుడు ఉన్నాడు, అతను నిష్కామంగా ప్రేమించాలి అని కూడా చెప్తోంది. అనగా భగవంతుని ప్రేమించుటకే ప్రేమను కలిగి ఉన్నానని భావించుట భారతీయ పరమార్థము. ఇక్కడ సారాంశం చెప్పాడు. భగవంతుడిని ప్రేమించటమే నేను ప్రేమ కలిగి ఉన్నాను. ముందర మనల్ని ప్రేమించుకోవాలి, మనల్ని మనం ప్రేమించడం నేర్చుకోవాలి. అప్పుడు పక్కవాడిని ప్రేమించడం నేర్చుకోవాలి. అప్పుడు ఉదాత్తుడైనటువంటి జగన్నాటక సూత్రధారి అయినటువంటి ఆయన్ని మనం ప్రేమించడం చెప్పాలి. లవ్ ఈజ్ ఫర్ లవ్ అన్నారు. ప్రేమ కోసమే అని కూడా ఇప్పుడు గురువు గారు పెట్టారు. దీనికి భారతంలోని ధర్మజుని ఆదర్శం చూడడు. చూడండి, ఒక చిన్న ఉదాహరణ చెబుతున్నాడు ఇక్కడ. మనల్ని మనం ప్రేమించుకోవాలి అనే దానికి ఒక చిన్న ఉదాహరణ చెబుతున్నారు. దీనికి భారతంలోని ధర్మజుని ఆదర్శం చూడడు. ఇతను భారతదేశ చక్రవర్తిగా ఉండి శత్రువుల చేత పరాజయమును పొంది రాజ్యమును కోల్పోయి హిమాలయ ప్రాంతములందు ద్రౌపది సమేతముగా కొండ గుహల్లో ఉండగా ఒకనాడు ద్రౌపది, నాథ, లోకమున గల ధర్మనిష్ఠాపరులలో అగ్రగణ్యులకు మీకు ఇట్టి ఘోర విపత్తు ఎలా సంభవించను అని దుఃఖించగా, అందుకు ధర్మజుడు, ద్రౌపది దుఃఖించకు, ఈ హిమాలయ పర్వతమును చూడడు ఎంత ఉదాత్త వైభవముతో ఎంత సౌందర్య మహత్వముతో విరాజిల్లుతున్నవో, వాని యందు నాకు అమిత ప్రీతి, అవి నాకేమీ ప్రసాదించవు, కానీ ఉదాత్తతను సౌందర్యమును ప్రేమించుట నాకు నైజము, కావున నేను ప్రేమించి ఇచ్చట నివసించుతున్నాను అన్నాడండి. ధర్మరాజు మరి మంచి భూమండలాన్ని వెళ్ళినటువంటి వాడు. కౌరవులు పాండవులు కూడా ఒక ద్యూతంలోను అనుద్యూతంలోనూ ఓడిపోవటం వల్ల వనవాసం చేయవలసి వచ్చింది ధర్మజుడు. అప్పుడు మనకు పాండవ వనవాసం అని మీరు సినిమా ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే గుర్తుకొస్తుంది మీకు. అప్పుడు హిమాలయ పర్వతాల్లో వీళ్ళు నివసించవలసి వచ్చింది. హిమగిరి సొగసులు అని కూడా మనకు చక్కగా పాట ఉంది దీనికి రిలేషన్షిప్ గా. అలాంటి ధర్మరాజుని ఏమండి మీరు సర్వం మహామహి మండల చక్రవర్తులు, ఈ భూమండలాన్ని మొత్తాన్ని వెళ్ళినటువంటి వారికి ఏమిటండి ఇలాంటి దురవస్థ వచ్చిందని ద్రౌపది అన్నప్పుడు ఆయన ఏమి కించపరచుకోలేదు. ఇది దైవ ప్రేరణ, ఆయన ఇక్కడ ఉండమని మనం ఆదేశించారు కాబట్టి ఇక్కడ మనం ఇగో ఈ హిమాలయ పర్వతాలు చూడు ఎంత అందంగా ఉన్నాయో, అంటే ఎక్కడైతే ఉన్నామో అక్కడే ఆ ప్రేమతత్వాన్ని మనం వెలివిరియ చేయించుకోవాలి తప్ప నాకు ఈ కర్మ పట్టింది, నాకు ఎవడో శాపం పెట్టాడో, నాకు ఈ దుర్గతి పట్టింది అని జనరల్ గా మానవాళి నిరసన ప్రకటిస్తుంది. కానీ ధర్మరాజు అలా కాదు. యుధిష్ఠిరుడు అజాత శత్రువు ధర్మరాజు అయినటువంటి ఆయన ఏం చేశాడంటే ఈ హిమాలయ పర్వతాలు ఎంతో అందంగా ఉన్నాయని, వైభవంగా ఉన్నాయని, అట్లాంటి అమేయమైనటువంటి నాకు అవకాశం నాకు భగవంతుడు ప్రసాదించాడని ఎంతో ఉదాత్తంగా చెప్పుకున్నాడండి. చూడండి ఎంత గొప్పతనం ఉందో. ఆ సౌందర్య స్వరూపుడే పరమాత్ముడు
ఏ సౌందర్యాన్ని అయితే నేను చూసి ఇక్కడ మురిసిపోతున్నానో ఆ సౌందర్యానికి అధిపతి పరమాత్ముడు. కాన పరమాత్మను ప్రేమించుటలో పరమార్థం ఇదే అన్నాడు. కాబట్టి అలాంటి పరమాత్ముడిని మనం ప్రేమిస్తే ఆ ప్రేమ తత్వం కూడా మనకు పరిఢవిల్లుతుంది అని కూడా ఇక్కడ చెప్పారు. ప్రేమార్హమగు వస్తువు పరమాత్ముడు ఒక్కడే అన్న సత్యాన్ని భారతీయ పరమార్థము ప్రబోధించును. కాబట్టి నిజమైనటువంటి నిష్కామైనటువంటి ప్రేమకు ప్రతీక అయినటువంటి వారు ఎవరై అంటే పరమాత్మే అన్నాడు. అలాంటి పరమాత్ముడిని మనం ప్రేమించాలి. ఇదే మానవుని యొక్క స్వభావము. కావుననే నేను అతన్ని ప్రేమించున్నది. కాబట్టే ఇంత హిమాలయాల్లో ఉండి కూడా నేను ఆ పరమాత్మను ప్రేమించగలుగుతున్నాను అని ధర్మజుడు తన భార్య అయినటువంటి ద్రౌపదికి సవినయంగా చెప్పాడు. ఆయన్ని చాలా అనునయంగా చెప్పాడు. అతని వద్ద ఏమి కోరను, ఇంకా మాట్లాడుతున్నాడు. అలాంటి భగవంతుడి దగ్గర నేనేమి కోరను, దేనిని ప్రార్థింపను. అతనికి నన్నెతట నుంచుట ప్రీతియో అచ్చట ఉంచనేమో. చూసారా, ఆయన నన్ను ఎక్కడైతే ఉంచాలనో అక్కడే ఉండనిస్తాడు. ఆయన యొక్క అనుగ్రహం మనకి ఎక్కడుందో అక్కడ మాత్రమే నేను ఉంటాను. నా ప్రేమకు ప్రేమయే పరమార్థము. కాబట్టి చూడండి ఎంత అమూల్యమైన వాక్యం. నా ప్రేమకు ప్రేమయే పరమార్థము. అలాంటి ప్రేమను సంతరింపజేసుకోవాలి. మనల్ని మనం ప్రేమించుకోవాలి, పరులను ప్రేమించాలి, చివరికి మరి ఈ జగత్ ప్రభు అయినటువంటి పరమాత్మను కూడా ప్రేమించగలగాలి. అది భారతీయ పరమార్థం. నా ప్రేమ వాణిజ్య వస్తువు కాదు ద్రౌపది. అంటే ఏదైనా లాభం కలిగితే ప్రేమించడం, ఏదైనా మంచి చదివింపులు ఇస్తే గౌరవంగా పలకరించడం, చదివింపులు లేకపోతే ఏదో తృణీకార భావంతో చూడటం, దీన్ని వాణిజ్యం అంటాం. అంటే ఏదైనా లాభం వస్తే ఒక ప్రేమ, నష్టం వస్తే ఒక రకమైన ప్రేమ. ఇది వాణిజ్య వస్తువు కాదు. ద్రౌపది అని జవాబిచ్చను ధర్మజుడు. ప్రేమ దివ్య వస్తువు అని ధర్మజుడు గ్రహించను. చూడండి, అలాంటి అప్పుడు గ్రహించాడు ధర్మజుడు. ఒక ప్రేమ దివ్యమైన వస్తువు. నవ్యము, భవ్యము, దివ్యము అనే పదాలు వాడుతుంటాం మనం. భవ్యము అంటే వాడు ఉండే రేపు పోతుంది. నవ్యం అంటే కొత్తది, రేపు పాతబడిపోవచ్చు. కానీ దివ్యం అట్ట కాదు. అందుకనే ఒకసారి శ్రీకృష్ణ పరమాత్మ వాడు అన్నాడు, దివ్యం దదామితే చక్షు పశ్చిమే ఐశ్వరం అని కూడా అన్నాడు. ఒకసారి మనకు గుర్తుందో లేదో, నువ్వు నా యొక్క రూపాన్ని చూడటానికి నీవు దివ్య దృష్టి ఇస్తాను అన్నాడు. నవ్యమైనటువంటి దృష్టి, భవ్యమైనటువంటి దృష్టి ఇస్తాను, అలా దివ్యమైనటువంటి దృష్టి ఇస్తా అన్నాడు. అంటే ఆ దివ్యమైనటువంటి దృష్టిలో ఎక్కడా తేడా లేదు. అది దేవతా సంబంధమైనటువంటిది అని అర్థం అన్నమాట. అలాంటి దివ్య వస్తువుని ధర్మజుడు గ్రహించను. కాబట్టి ప్రేమ మామూలు వస్తువు కాదు. ఇవాళ కొత్తగా కనబడి రేపు పాతబడేది కాదు. ఇవాళ ఉండి రేపు పోయేది కాదు. ఇది ఎటర్నల్. ఆ ప్రేమ అనేటువంటిది అలా ఉండాలి. అలాంటి ప్రేమ దివ్య వస్తువు. అలాంటి ప్రేమ అర్హమైనటువంటి వాడు కేవలం భగవంతుడు మాత్రమే. మనం అలాంటి భగవంతుడిని మనం ప్రేమించాలి అనేది ఇక్కడ భారతీయ పరమార్థ లక్ష్యంగా చెప్పడం జరిగింది. ఆ ప్రేమ ఆత్మస్థాయి ఉన్నటువంటి సహజ లక్షణం అని ద్రౌపదికి బోధించను. కాబట్టి అలాంటి దివ్య ప్రేమ ఆత్మస్థాయి అందుకున్నటువంటి వాళ్ళకి తెలుస్తున్నది. ఆత్మ అనుభూతి కలిగినటువంటి వాళ్ళకి మాత్రమే ఆ ప్రేమలో ఉన్నటువంటి స్వారస్యం, రసానుభూతి, ఆ మందార మకరందం తెలుస్తుంది అని ఆయన సెలవిచ్చాడు. ఇట్టి పవిత్ర ప్రేమ స్వభావంతో కూడిన ఆత్మభౌతిక పదార్థములచే బంధింపబడుట చేత గుర్తించలేక జీవభావమును పొంది పరిపూర్ణతను పొందజాలకున్నారు మానవులు. చూడండి ఎంత విచిత్రంగా ఉందో. ఇప్పుడు మనం అంతా కూడా స్వభావ ప్రకృతి జైర్ గుణై అని చెబుతాడు. మనం అంతా కూడా చలిగా ఉంటే దుప్పటి కప్పుకుంటాం. అంటే ప్రకృతికి దేనికి దాసులమైనా చెబుతున్నాం. ఇక్కడ చలిగా ఉంది, రగ్గు కప్పుకుంటాం. మంచి వేడిగా ఉంది, ఉన్న చొక్కాను కూడా ఉడదీస్తాం అవసరమైతే. అంటే ఆ ప్రకృతిలో ఉన్నటువంటి ఆ గుణాలు ఏవైతే గుణాలు, సాత్విక, రాజసిక, తామసిక గుణాలు కూడా మనం పాల్పడతాం. అంటే అలాంటి ఆహారాలు కూడా మనం స్వీకరించడం తత్కాలోచితంగా సమయానుకూలంగా మనం చేస్తూ ఉంటాం. అలాగే సత్వరజస్తమో గుణాలు, అలాగే మనకు ఈ ఆ విధంగా ప్రకృతి గుణ శీతోష్ణాలు ఇవన్నీ కూడా మనల్ని ఊరుకొనివ్వండి, వాటికి అనుగుణంగా మనం నడవాల్సిందే. అందుకని ఇక్కడ చెబుతున్నాడు, ఈ ఆత్మ భౌతిక పదార్థములచే బంధింపబట్ల చేత నువ్వు ప్రకృతిలో నడుస్తున్నావు కాబట్టి ఆ గుణాలు, ఆ స్థాయిలు ఇవన్నీ కూడా నీకు నిన్ను బంధించడం చేత జీవభావమును పొందావు. నువ్వు దైవభావాన్ని
పొందలేని పరిస్థితి వచ్చేసింది. ఆ జీవభావాన్ని పొందావు. పరిపూర్ణతను పొందదాలకున్నారు మానవులు. చూడండి, మనం ప్రహ్లాదుడిలో కూడా ఒక ఆత్మభావన, దేహ భావన అనేటువంటి కొంచెం ఒక ఆలోచిస్తే, ఆ నిజంగా కొండల మీద నుంచి దొర్లిస్తున్నా కూడా దేహ భావన లేదు కాబట్టి ఆ ప్రహ్లాదుడు చిరునవ్వు నవ్వాడు. పాములతో కనిపిస్తున్నా సరే ఇంకో బుడ్డాడైతే పారిపోతాడు. కానీ దేహ భావన లేదు కాబట్టి అంత పెద్ద కొండశిలో మెళ్ళో వేసినా సరే అతను ఆత్మానుభూతిని పొందాడు. అంటే ప్రకృతికి సంబంధం లేదు అతనికి. మనమంతా కూడా ప్రకృతికి అనుకూలంగా నడుస్తున్నాము, అతను ప్రకృతికి వ్యతిరేకంగా నడుస్తున్నాడు. దేనికని? ఆత్మభావనతో ఉన్నాడు కాబట్టి. మనం దేనికని నడుస్తున్నాం? చిన్న పురుగు వచ్చినా కూడా, గాజు పురుగు వచ్చినా సరే బాత్రూంలో టక్కన ఎగిరిపడే పరిస్థితి దేనికి వస్తుందంటే దేహ భావన. రామకృష్ణ పరమహంస కూడా ఒక్కసారి ఆపరేషన్ చేసేటప్పుడు నాకు మొత్తొద్దు అన్నాడు ఆయన. దేనికంటే ఇది శరీరం నాది కాదు, దేహ భావన నాకు లేదు, నాది ఆత్మభావన అన్నాడు. కాబట్టి మీరు ఏం కోసుకుంటారో కోసుకోండి, మత్తు ఇవ్వాల్సిన అవసరం లేదన్నాడు. నిజంగా మత్తు లేకుండా కనీసం ముళ్ళు తీయటానికి మనం అల్లాడిపోతామండి. ఒక పన్ను పీకాలంటే ఆ డాక్టర్ గారు రకరకాల మెస్మరైజం చేస్తే గానీ ఆ పన్ను పీకటానికి అవకాశం లేని పరిస్థితి మనకు తెలుసు. దీనికి అంతటికి కూడా ఒక చిన్న వాక్యంలో చెప్పాడు ఇక్కడ. ప్రేమ స్వభావంతో ఉన్నటువంటి ఆత్మ భౌతిక పదార్థముల చేత బంధింపబడ్డ చేత, అంటే దేహవాసనతో ప్రకృతి సంబంధమైనటువంటి గుణముల చేత బంధింపబట్టం చేత గుర్తించలేక జీవభావమును పొంది పరిపూర్ణతను పొందజాలకున్నారు మానవులు. అందుకనే మనకు ఈ ప్రకృతి బంధనంలో మనం ఒక పరిపూర్ణత్వాన్ని సంపాదించుకోలేకపోతున్నాం. ఆ నిజమైనటువంటి ప్రేమతత్వాన్ని అంకురింప చేసుకోలేకపోతున్నాం. అందుకై ఈశ్వర కృప పడసిన ఆ కృప వలన భౌతిక దేహము వీడి జీవుడు ఆత్మభావమును పొందను. కాబట్టి మనం ఈశ్వర కృపకు పాత్రలు అవ్వాలి. ఆ ఈశ్వర కృపను పొందాలి అంటే ఇందాక గురువు గారు మొట్టమొదట చెప్పారు ఇంట్రడక్షన్ లో, నామాలు, జపాలు, తపాలు, ధ్యానాలు ఇవన్నీ కూడా చిన్న చిన్న మెట్లు. అంటే ఆధ్యాత్మిక పదంలో సోపాన మార్గాలు ఇవన్నీ కూడా. ఆ సోపాన మార్గం గుండా మనం నడవటం నేర్చుకోవాలి. ఆ విధంగా ఈశ్వరుని యొక్క కృప పడసిన ఆ దైవ అనుగ్రహాన్ని గనక పొందినట్టయితే ఆ కృప వలన భౌతిక దేహ భావం వీడి, ఇందాక మనం చెప్పుకున్నాం, ఆ ప్రకృతి బంధనాన్ని వదిలిపెట్టేసి జీవుడు ఆత్మభావమును పొందను. అంటే దేహ భావాన్ని వదిలేసేసి ఆత్మభావాన్ని పొందుతాడు. దీనినే బంధ విచ్ఛేదనమనియు ముక్తి అనియు వేదములు చెప్పుతున్నవి. ఎప్పుడైతే నువ్వు మన ఏవ మనుష్యాణం కారణం బంధయో చెబుతున్నాడు కదా, ఆ విధంగా నువ్వు ఎప్పుడైతే ఈ ప్రకృతి బంధాల నుంచి విముక్తి పొందావో దాన్నే బంధ విచ్ఛేదనము. ముక్తి అంటే సంసార బంధము నుంచి విడుదల అని వేదాలు చెప్తున్నాయి. భౌతిక భావము కలిగినటువంటి జీవులు ఇట్టి స్థితిని పొందుటకే ఈశ్వర కృపను అందుకొనుటకే తత్వ విచారణ, శమదమాది షడ్విధ సాధనలు ఏర్పడను. కాబట్టి ఎప్పుడైతే భౌతిక భావంతో ఇందాక మనం చెప్పుకున్నటువంటి దేహవాసన, శాస్త్రవాసన, లోకవాసన, ఈ వాసనలు విషయ వాంఛలతోటి అట్టుడుగుతున్నటువంటి ఈ మానవుడు జీవులు ఇట్టి స్థితిని పొందుటకే, ఈశ్వర కృపను అందుకొనుటకే, మరి అలాంటి స్థితి నుంచి, విషయ వాసనలతో కుట్టుమిట్టాడుతున్నటువంటి స్థితి నుంచి మానవుడు ఆ ఆత్మ విచారణ ద్వారా భగవంతుణ్ణి చేరాలి. అంటే అహం బ్రహ్మాస్మి అనేటువంటి స్థాయికి చేరాలి, ఆత్మానుభూతిని పొందాలి. అంటే ఇక్కడ చిన్న మార్గాలు చెప్పారు. మొదట తత్వ విచారణ, ఆత్మతత్వ విచారణ చేయాలి. అంటే ఆత్మ అంటే ఏమిటి, అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎక్కడికి వెళుతున్నాను, ఈ లోపల నేను పుట్టడానికి గల కారణం ఏంటి, నా జీవన గమ్యం ఏమిటి, నా జీవిత లక్ష్యం ఏమిటి, ఇట్ ఈజ్ కాల్డ్ తత్వ విచారణ. అలాగే శమ దమాది షడ్విధ సాధనలు, శమము దమము అని 6 ఉన్నాయి. ఆ 6 ఏమిటో ఒకసారి చూద్దాం. శమము, దమము, తితిక్ష, శ్రద్ధ, ఉపరతి, సమాధానము. వీటిని శమదమాది షడ్విధ సాధనలు అంటారు. ఏమిటి శమము అంటే, మనస్సును గనక మంచి కంట్రోల్లో పెట్టగలిగితే అది శమము అంటారు. కొంతమంది ఎవరైనా సరే, ఎంత షుగర్ పేషెంట్లో షుగర్తో బాధపడుతోంది అనుకోండి, ఆమె మంచి బంగినపల్లి మామిడికాయ రసం ముక్కలు అక్కడ పెట్టినా సరే ఆమె దగ్గర నేను తినను సార్ అంటుంది. అంటే మనస్సుని నిగ్రహించడం. అది నిజంగా మంచి చూస్తే మిసమిసలాడుతున్నాయి, ఏదైతే అది అవుతుంది తినేద్దాం అనేటువంటి తినగలిగిన వాళ్ళు ఉన్నారు. ఎంత మిసమిసలాడుతున్నా కూడా నేను తినను అని నిగ్రహించుకోగలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. అది శమము అంటారు. అలాగే దమము, వాక్యేంద్రియ నిగ్రహము.
అక్కడేదో మరి బాహ్యేంద్రియాలని తెలుసు, కరములు కానీ చేతులు కానీ ఇవన్నీ కూడా చేయకూడనటువంటి పనులని కూడా వాటిని కంట్రోల్ చేసుకోవాలి. ఒక దొంగతనానికి ఉత్సాహం అక్కడ రోడ్డు మీద పడింది, ఒక 100 రూపాయల కాగితం కనబడింది నీకు, వెంటనే మన చెయ్యి తీసుకుందా, ఆ మనసు ఏం చేస్తుంది, తీసుకోమంటుంది. ఇందాక చెప్పాం మానవుడు అంటే మనిషి మనసు ప్రకారం నడిచేవాడని చెప్పుకున్నాం కదా నిన్న, గురువు గారు కూడా చెప్పారు. ఆ విధంగా అది తీసుకుందాం అనిపిస్తుందండి. అది ఆ చేతుల్ని మనం కంట్రోల్ చేయాలి. చెడు ప్రదేశాలకు వెళ్లకుండా ఉండడానికి కాళ్ళను కంట్రోల్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాహ్యేంద్రియ నిగ్రహం. తితీక్ష, ఓర్పు సహనము. ఎలాంటి కష్టం వచ్చినా సరే, శీతోష్ణాలు వచ్చినా సరే, జయాపజయాలు వచ్చినా సరే మనం నిగ్రహించుకోగలగాలి. అది ఎంత కష్టం వచ్చినా సరే మనం ఆ కష్టాలకు ఓర్చుకునేటువంటి గుణాన్ని ఓర్పు అంటారు, తితీక్ష అంటారు దాన్ని. శ్రద్ధ అంటే దైవవాక్యం కానివ్వండి, శాస్త్రవాక్యం కానివ్వండి, గురువాక్యం కానీ శ్రద్ధ పెట్టడమే శ్రద్ధ. వాటిని ముమ్మాటికి నమ్మాలండి. దైవవాక్యం కానీ, శాస్త్రవాక్యం కానీ, గురువాక్యం కానీ. అలాగే ఉపరతి, ద్వంద్వాతీత స్థితి, శీతోష్ణాలకి అతీతంగా ఉండాలి, జయాపజయాలకి అతీతంగా ఉండాలి. ఇవన్నీ కూడా ఉపరతి అంటారు. సమాధానం అంటే సమత్వ దృష్టి, అందరి యందు సమానంగా మనం చూడగలగాలి. ఏమండి, ఇక్కడ చిన్న మాట, ఇంత గ్రంథం చెప్పడానికి గురువుగారు మన స్వామి ఏమన్నా చూశారండి, ఇక్కడ శమధమాది షడ్విధ సాధనలు అన్నారు. ఈ శమధమాది షడ్విధ సాధనలు నిజంగా ఆలోచిస్తే ఇగో ఇక్కడ ఉన్నాయండి. సాధనా చతుష్టయంలో ఇది ఒక భాగం అన్నమాట. అది మన సమయం వచ్చినప్పుడు మనం చెప్పుకుందాం. ఏమిటి ఈ శమధమాది షడ్విధ సాధనలు? శమము, దమము, తితీక్ష, శ్రద్ధ, ఉపరతి, సమాధానం మనం ఒక మానవుడు అవలంబించటం వల్ల, సాధన చేయటం వల్ల, దాన్ని ఆ శిక్షణ పొందటం వల్ల ఏమిటి మనకు ఉపయోగం అంటే, వాటి వలన చిత్తశుద్ధి ఏర్పడి మనస్సు పవిత్రం కావాలండి. అంటే చిత్తం అంటే మనస్సే, మనకు మనశుద్ధి ఏర్పడాలి. పరిశుద్ధమైనటువంటి అద్దమున ప్రతిబింబము సుస్పష్టంగా కనిపించినట్లు చిత్తశుద్ధి జీవుల యందు ఆత్మదర్శనము అతి సులభముగా చేయవచ్చును. ఒక అద్దాన్ని తుడిస్తే మన యొక్క బొమ్మ ఎంత క్లియర్గా కనబడుతుందో ఆ అద్దంలో మన బొమ్మ, అలాగే నువ్వు ఎప్పుడైతే వీటన్నిటిని ఈ ఇందాక చెప్పినటువంటి ఆ ఉపాయాలన్నీ మనం పట్టుకొని మనం చేసుకున్నప్పుడు ఆ జ్ఞానసిద్ధికి చిత్తశుద్ధియే మార్గము. చూసారా? అంటే ఓ స్పష్టమైనటువంటి అర్థంలో నీ ప్రతిబింబం ఎట్టయితే కనబడుతుందో, నువ్వు దేవుణ్ణి ఆత్మ సాక్షాత్కారం కావాలంటే నువ్వు చిత్తశుద్ధి చేయాలి. ఇదే భారతీయ పరమార్థంలోని కేంద్ర భావము, ఇదే దానికి ప్రాణప్రాయము. ఇక మనం చివరిలోకి వచ్చామండి. కేవలం మాటలను సిద్ధాంతములను నమ్ముకొని కాలమును వ్యర్థము చేయువారు కాదు భారతీయులు. మనం కేవలం ఎవరో చెప్తే నమ్మం, మనం ఎవరో సిద్ధాంతాలు ఇస్తే మనం నమ్మం. సముద్ర తీరమునకు నెట్టివేయబడినటువంటి నత్త చిప్పలను చూచి ఆనందించేవారు కాదు భారతీయులు. నత్త గులలు వస్తుంటే వాటిని చూసి సంబరపడేటువంటి వాడు కాదు భారతీయుడు. సముద్ర గర్భమును మునిగి శోధించి ముత్యములను మాత్రమే గైకొనుగోరు వారు భారతీయులు. ఎలాగైనా సరే ఆ ముత్యాలని పట్టుకోవటానికి సముద్ర గర్భంలోకి వెళ్ళి ఎన్ని కష్టాలైనా సరే, ఎన్ని నష్టాలైనా భరించి ఆ అడుగునున్నటువంటి ముత్యాలని తీసుకురాగలిగినటువంటి స్థైర్యము కలిగినటువంటి సత్తా మన భారతీయులకు ఉన్నది. ఇంద్రియ గోచర ప్రపంచమునకు అతీతమైన పరమతత్వమును పరికించుటలో వేదములు ఆదర్శప్రాయములై మార్గమును నిరూపించుతున్నవి. కాబట్టి ఇందాకట్లాగా ఆ సాధన చేస్తే మనకు ఆ ఇంద్రియాతీతమైనటువంటి శక్తి వచ్చినప్పుడు మనకు ఆ వేదాలు మనకు మార్గాన్ని చూపిస్తున్నాయి, ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకోవటానికి. భౌతికము కానట్టి ఆత్మ తన యందు భౌతికముగా ఉన్నదన్న సత్యాన్ని నిరూపించున్నవి వేదములు. నిజంగా ఆత్మ మనకు కనపడదు, వినబడదు, కాలదు, తడవదు, దానికి బోలే లక్షణాలు ఉన్నాయి. కానీ ఆ ఆత్మ మన శరీరంలో ఉన్నది, దాన్నే జీవాత్మ అంటారు అని ప్రగాఢంగా నమ్ముతుందండి మన భారతీయ అంటే వేదాలు చెబుతున్నాయి. దాన్ని లేని దాన్ని ఉన్నట్టుగా భావిస్తాడు. ఆ సత్యస్వరూపుడే పరమాత్ముడు. మనలో ఉన్నటువంటి ఆత్మ కూడా, ఆ జీవాత్మ కూడా పరమాత్ముడే. ఆ ఒక్కటే నిత్యమైనటువంటి వస్తువు అన్నాడు. మామూలు వస్తువు అనలేదు. వస్తువు అనగా నిన్న రుద్రంలోను మన గురువు గారు కూడా గుర్తు చేశారు. అస్థి భాతే ప్రియము, నామము రూపము. నామ రూపాలు ఉంటే అది వస్తువు అంటారు. అస్థి భాతి ప్రియము అంటే భగవాన్. అస్థి అంటే పర్మనెంట్ గా ఉంటాడు, భాతి ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంటాడు, ప్రియము ఎప్పుడు ప్రేమ స్వరూపంతో ఉట్టిపడుతూ ఉంటాడు. ఈ 3 లక్షణాలు భగవంతుడు ఉంటాయి. మనకి వాడు కోటేశ్వరరావు అని ఉంటుంది, రేపు ఉంటే ఉండొచ్చు, లేకపోవచ్చు. ఈ నామం లేదు, రూపం కూడా ఉండదు. రేపు పొద్దునకు ఉంటుందో లేదో మనకు తెలియదు. మంది అశాశ్వతము,
ఆయనది శాశ్వతము. కాబట్టి ఆయన నిత్యమైన వస్తువు అన్నారు. కాబట్టి మిగతా వస్తువులన్నీ కూడా నిత్యమైన వస్తువు అంటే సద్వస్తువు. భగవంతుడు ఇది పర్మనెంట్. మిగతా అన్ని కూడా క్షణభంగురములు. ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతాయో తెలియదు. భగవంతుని ఉనికిని గురించి నిరూపించడానికి గాను ఏర్పడినవే వేదములు. వేదాలు భగవంతుని యొక్క జాడం తెలియజేస్తున్నాయి. వేద మార్గమును పయనము చేసి పరిశోధనలు కలిపిన వారే హైందవ సిద్ధ పురుషులు. కాబట్టి అలాంటి వేదాలు చూపించినటువంటి మార్గంలో వెళ్ళి మన వాళ్ళు పరిశోధనలు చేసి భగవంతుని యొక్క ఉనికిని కనిపెట్టారు. వారు అనుభవించి ఆనందించి మేము ఆత్మను సూచితమని పలికిన పలుకులే శాస్త్రములు. మనకు భగవద్గీతలో కూడా చెప్పారు, తస్మా శాస్త్రం ప్రమాణంతే. అలాంటి మహాపురుషులు చెప్పారు కాబట్టి వాళ్ళ యొక్క మాటను మనం నమ్మాలి. ఉపనిషత్తులు హిందువులు కేవలం ఒక సిద్ధాంతంతో అభిప్రాయంతో పోరాడుట కాదు. వారి విశ్వాసము దాన్ని ప్రత్యక్షముగా అనుభవించుతే ఏదో అవి చెప్పినవి ఇవి చెప్పినవి అనేటువంటి వ్యవహారం కాదండి. మనం స్వయంగా ప్రత్యక్షంగా అనుభవించాలి, అనుభూతి పొందాలి. అలాంటి విశ్వాసం ఉన్నటువంటి వాడు మన భారతీయుడు. స్థితియు సిద్ధియు భారతీయుల యొక్క ఉద్దేశము. స్థితి అంటే యోగము, సిద్ధి అంటే క్షేమము. పరోక్షంగా చెప్పాలంటే ఈ రెండు మన వాళ్ళు కోరుకుంటారు. నిరంతర సాధనాభ్యాసము చేత పరిపూర్ణత నొందుట, సాధించుట, కడకు భగవంతునిలో చేరుట, పరిపూర్ణులగుట, ఇది ఏ భారతీయ పరమార్థము. వాళ్ళు చక్క నిరూపించారు. నిరంతర సాధనాభ్యాసం చేత. ఇందాక చెప్పాడు మనకు శమధమాది షడ్విధ సాధనలు అని. అలాగే సాధన సంపత్తి అని చెప్పాడు. వాటి ద్వారా మనం సాధన చేసి పరిపూర్ణతను పొందాలి. ముందర పరిణతి పొందాలి, పరిపూర్ణత పొందాలి, దాన్ని సాధించాలి, భగవంతుల్లో చేరాలి. అంటే అహం బ్రహ్మాస్మి అనేటువంటి స్థాయికి వెళ్ళాలి, పరిపూర్ణం అవ్వాలి. ఆ విధంగా ఆత్మ సాక్షాత్కారాన్ని సిద్ధింపజేసుకొని అప్పుడు భగవంతుని మనం ఆ భగవంతుని యొక్క అనుభూతిని మనం పొందగలుగుతాము. అదే మన ఈ చాప్టర్లో జీవితమునకు పరమార్థము ఆత్మ అని ఇక్కడ నిరూపించబడింది. ఈ విధంగా సత్యసాయి వాహినిలో కొన్ని భావాలు నా శక్తి మేరకు నేను చెప్పగలిగాను. ఇంకా ఎన్నో విశేషాలు దీంట్లో ఉన్నాయి, నిగూఢమైనటువంటివి. అయినా సరే గురువు గారి యొక్క సూచనల ప్రకారము, సలహాల ప్రకారము మనం సమయము సందర్భములకు తగినట్లుగా ఎంతవరకు అవసరమో అంతవరకే మనం ప్రామాణికంగా తీసుకొని దానికి రిలేటివ్గా చూసుకొని మనం ఈ విధంగా చెప్పగలిగాం. ఈ అవకాశం ఇచ్చినందుకు స్వామివారి దివ్యానుగ్రహానికి ప్రణామాలు అర్పిస్తూ, అలాగే మన ఎమ్మెల్యే దంపతుల యొక్క శుభకామనలకు ఎంతో మరి ప్రణామాలు అర్పిస్తూ, మీరందరూ శ్రద్ధగా క్లిష్టమైన శ్రద్ధగా విన్నందుకు మీ అందరికి కూడా సాయిరాములు చెప్పుకుంటూ, ఓం శ్రీ సాయిరాం. అందరికీ సాయిరాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అది బాగా చెప్పారు. ఇంతవరకు చాలు సార్. మనం ఎందుకంటే ఎక్కువ కావాలంటే గుహలో పోయి సాధన చేసుకోండి. నాకు గుహల్లో పోవాల్సిన అవసరం ఉంది. సంసారంలో ఉండేవాళ్ళు చాలు. నేను చెప్పాను కదా, నేను పుస్తకం మొత్తం జస్ట్ ఐ హ్యాడ్ గ్లాన్స్. నాకు భయం అనిపించేది. ఇదివరకు 3 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ భయం పోయింది సార్. మన వాళ్ళు ఏదైనా అరిగించుకోగల స్థాయిలో ఉన్నారు. వాళ్ళు కూడా డైజెషన్ చేసుకుంటూ వస్తారు. 2 మాటలు సార్, ఎందుకంటే సిచ్యుయేషన్ వచ్చింది కనుక. మీరు ఇందాక తత్వ విచారణ అన్న దగ్గర మనందరూ కూడా బ్రహ్మ విద్య విపాసకులమే. దిస్ ఈజ్ బ్రహ్మ విద్య, ఎందుకంటే ఒక్కర్లేదు. ఆయన ఎవరు బోధించారు బ్రహ్మ విద్య అంటే దట్ ఆయన ఒక్కడికి బోధించడం బ్రహ్మ విద్య ఒక్కడికి. స్వామివారు మనకి లోక సమస్తానికి కూడా బ్రహ్మ విద్య బోధిస్తుంది. ఎవరు వాట్ ఈస్ ది ఎలిజిబిలిటీ అంటే ఎవ్రీబడి ఈజ్ ఎలిజిబుల్. ప్రతి వ్యక్తికి అర్హత ఉంది, బట్ యూ హ్యావ్ టు ఫాలో సర్టెన్ నార్మ్స్. ఆయన యొక్క కృప ఇందాక అన్నాడు, ఎప్పుడు ఎలా అంటే ఆయన కృప ఉంటేనే, ఆయన యొక్క కనుసాయిగా ఉంటేనే మనం ఈ యొక్క బాడీ కాన్షియస్ నుంచి ఆత్మిక్ కాన్షియస్. యాక్చువల్లీ అది ఆత్మిక్ కాన్షియస్. మనం బయటకు చెప్పుకొని బంధాల్లో చెప్పుకొని రియాలిటీని మర్చిపోతుంది. అంత రియాలిటీ స్టోర్లో ఇప్పుడు ఎంత రియల్ గా ఉంటుందో చూడండి. రియాలిటీ స్టోర్ అభద్రతా భావంలో భద్రంగా తెచ్చారు అనుకుంటుంది. సో బ్రీఫ్ గా 2-3 నిమిషాల్లో ఐ కెన్ కంక్లూడ్ ఈ సాధన చూపిస్తాను. ఆల్రెడీ సార్ చెప్పేశారు. వాట్ ఈజ్ ఎలిజిబిలిటీ ఫర్ బ్రహ్మ విద్య అంటే ఎవరికైతే ఈ 4 క్వాలిటీ సంపాదించుకుంటారో నిత్య వస్తు వివేకం. ఎవరికి తెలియదండి. ఇది డిస్క్రిమినేషన్ పవర్. వాట్స్ వన్ ఆఫ్ ది ఫామ్ చెప్పిన విచక్షణ అండి. నిత్య అనిత్య వస్తు వివేకం అందరికీ ఉంది. ఇప్పుడు ఏంటి? భగవంతుడు సత్యము, మనం చూసేదంతా కూడా మిథ్యా స్వరూపమే. దిస్ ఈజ్ ద ఫీలింగ్ అండి. కించిత్ ఆధ్యాత్మిక జ్ఞానంలో ఉన్నవాడికి ఫస్ట్ ఎలిజిబిలిటీ 100% ఉంటుంది.
రెండోది ఇహాముత్రాది ఫలపోగ విధానం. ఇందాక మన సార్ కూడా చెప్పారు. ఏది పర్మనెంట్? లౌకికపరమైన పర్మనెంటా? ఏది పర్మనెంట్? పర్మనెంట్ ఏంటి? ఆత్మ లోపల ఉంది. ఇంపర్మనెంట్ అంటే బయట లోపలగా ఉంది. తను ఈ యొక్క ఇంపర్మనెంట్ వస్తువుల చేత ఆడించుకుంటూ ఈ ఎంజాయింగ్ ద బుద్ధి. ఆవిడకేం సంబంధం లేదు ఆత్మకి. నేను మాట్లాడుతున్నానా? ఆత్మకే సంబంధం లేదు. నోరు మూసి కూర్చున్నానా? ఆత్మకే సంబంధం లేదు. నేను మాట్లాడుతున్నానా? నోరు మూసి కూర్చున్నానా? తింటున్నానా? వింటున్నానా? తాగుతున్నానా? ఇవన్నీ బయట వస్తువులు రిలేటెడ్ మాత్రమే. సో ఎవడైతే కాస్త ఆధ్యాత్మిక స్థాయిలో ఏమన్నాడు, ఇక వస్తే నాకు అక్కడ ఏం అక్కర్లేదండి, నిన్ను ప్రార్థించనని నిన్ను కీర్తించని లోకాలు నాకెందుకండి? మరి మీ లోకంలో ఉన్న అందరు ఎక్కువ మా లోకంలో అట్లా ఉండరండి బాబు. అప్సరసలకు ఒక స్టేజ్ ఉంటుంది, పురుషులకు ఒక స్టేజ్ ఉంటుంది. మీరు పొందే లౌకిక సుఖాల్లో ఈ డిఫరెన్సెస్ ఉన్నప్పుడు నన్నెందుకు ఆ లోపలికి రమ్మంటున్నాను అన్నట్టు మహత్వ చూడండి. కామన్ మ్యాన్ అండి, తపస్సు చేసుకున్నవాడు మా లోపల తీసుకుపోతాను, అక్కడ హాయిగా ఇలా ఉంటాయి, ఫస్ట్ ఫ్లోర్ లో ఇలా ఉంటుంది, సెకండ్ ఫ్లోర్ లో థర్డ్. మీ ఎంజాయ్మెంట్ లోనే డిఫరెన్స్ స్టేజెస్ ఉన్నప్పుడు ఐ డోంట్ వాంట్ కమ్, నేను ఇక్కడే కూర్చుంటే నామస్మరణ చేసుకుంటాను అన్నాడండి. సో దట్స్ వై ఈ లోకంలో కూడా పరలోకంలో ఫలాల్ని నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. త్యజించుట త్యాగం చేయుట, దాన్ని స్వామి itself COD, sealing God desires is it is the second aspect of ఇహముత్రార్థ ఫలం. సీలింగ్ కోరికల నిర్మూలము. నిర్మూలనము అంటే ఒకసారి రాదు, అదుపు ద్వారా దెన్ యూ కెన్ గెట్. సప్రెస్ చేయమని చెప్పలేదు స్వామి, లిమిటెడ్ చేసుకోమన్నారు. 3 సార్లు కాఫీ తాగితే ఒకసారి తాగు, 3 సినిమాలు చూస్తే ఒక సినిమాకి రా. ఇక థర్డ్ ఆస్పెక్ట్ సమాధి సత్య సంపత్తి, 4వది ముముక్షత్వం. ఈ సమాధి దాంట్లో 6 భాగాలు ఉన్నాయి. శమము అంటే మైండ్ కంట్రోల్, అంతరింద్రియ నిగ్రహము, భావ నియమం. మైత్రి అంటే సుహృద్భావం కలిగి ఉంటాం. మస్ట్ హ్యావ్ ఫ్రెండ్షిప్. మైత్రి ఎప్పుడు కుదురుతుందండి? ఇద్దరికి మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటే కలుస్తుంది. అంతేగాని నాది ఒక మార్గం, కోటేశ్వర ఒక మార్గం, మా ఇద్దరు సఖ్యతలు కుదురుతుందండి. సఖ్య భక్తి కూడా ఎలా ఉందంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్, సుహృద్భావ వాతావరణంలోనే. నిన్న అనుకున్నాం, ఏమి విట్నెస్ గా మైత్రి చేసుకున్నారండి? నిన్నే ముచ్చరించాను, ఎనీబడి టుడే. ఆ స్నేహానికి ఏమి విట్నెస్ అండి? నిన్నే చెప్పాను, రామసుగ్రీవ మైత్రికి. పరస్పర ప్రేమ అంటారా? నో సార్, ఏది విట్నెస్? గవాయి ఏంటి సార్? మీరు నాకు 2000 ఇచ్చారు, ఎవడు గవాయి? ఎవడు గవాయి? నేను అడిగేది, మా ఇద్దరు ఫ్రెండ్షిప్ అన్నాం, ఎక్కడ ఏమి విట్నెస్? రాముడు సుగ్రీవుడు మైత్రికి ఏది విట్నెస్ అండి? ఎవరు విట్నెస్? నిన్నే చెప్పాను నేను. మనసు. తెలుసు చెప్పు ఆపుతలేను. అగ్ని యొక్క అగ్ని సాక్షిభూతంగా వాళ్ళిద్దరు మైత్రి స్వీకరించారండి. అందుకనే వివాహాలకి అగ్ని పెడుతుంటారు. సో మైత్రి అనేది సుహృద్భావ వాతావరణం. ఇప్పుడు రాముడికి హెల్ప్ కావాలి, సుగ్రీవుడికి సపోర్ట్ కావాలి. కరుణా సముద్ర శ్రీరామ, దుఃఖం ఉన్నవారే చూపేది మన ఉత్సాహుడు. స్వామి సేవ అంటే ఇది కరుణ అనమాట. మనకు కరుణ ఉంటేనే సేవ చేయగలం. వాసన హృదయం అయితే మనం చేయగలమండి. ఎంతో మంది ఉన్నారు మన చుట్టూ. ఒక డబ్బులు ఏమని చెప్పట్లేదండి, గివ్ ఏ వర్డ్, చక్కటి మీ ఆరోగ్యం బయట. ఓకే, ఇప్పుడు ఓకే సార్. ఓకే అయిపోయింది. ఎప్పుడు ఐ డోంట్ వాంట్ టు టైం. సో కరుణ అంటే మనం ఎంతో మంది ఉంటారు, మన యొక్క చేయూత కావాల్సిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మన అదృష్టం, వాళ్ళకి చేయూత ఇచ్చే అవకాశం భగవంతుడు మనకి ఇచ్చాడు. ముదిత అంటే పెద్ద ఏడాలు చూపే క్షమాగుణం. అంటే పెద్దలే కొంచెం డిఫికల్ట్ వర్డ్ వాడారు స్వామి ఇక్కడ.
ముదిత అంటే పెద్దల ఎడల చూపే క్షమాగుణము. అంటే వారిని ద్వేషించక వారి నుంచి తొలగి వెళుట. ఏదో అన్నాడండి, అంటే బుస్సును కోపం లేస్తుంది. మొన్న సార్ చెప్పాడు, ఏమేమి తిన్నావా, పత్తి గింజలు తిన్నావా, ఇప్పటికి 3 సార్లు నీళ్ళు అడిగినావు, నీ రుణం తీర్చుకుంటా, నీ రుణం తీర్చుకుంటా అమ్మా, ఒక పక్కన పడుకో బిడ్డ, 2 సార్లు నీళ్ళు 3 సార్లు ఏం తిన్నావా, పత్తి గింజలు తిన్నావా. ఇటువంటి వాళ్ళు ఎంతమంది సొసైటీలో ఉన్నారు. 4వది దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహం. ఇందాక శమము అంటే మనసు ఎట్లా వర్క్ చేస్తుంది, బయట ఉన్న 5 కర్మేంద్రియాల ద్వారా వర్కౌట్ చేస్తుంది. సో దమము అంటే బాహ్య ఇంద్రియ నిగ్రహం. అంటే ఏం చేయాలి, మనసు అజ్ఞాన ప్రవృత్తిపై పోతుంటే దాన్ని మళ్ళించి విజ్ఞాన ప్రవృత్తి. చక్కగా ఏఎస్పీ నడుస్తుంది కదా, దాన్ని వదిలేసి నీకు తెలుసు అక్కడ ఉందని చెప్పి దాన్ని వదిలేసి ఎక్కడికో పోదాం అంటే డైవర్ట్ అవర్ మైండ్ టువర్డ్స్ గాడ్ వర్డ్. భగవంతుని ముఖం ప్రశాంత్ ఇందాక చెప్పారు. స్వామి యొక్క వాహినీల స్వాధ్యాయం ఏంటంటే, స్వామి డైరెక్టింగ్ అవర్ మైండ్ టువర్డ్స్ ప్రశాంతి నిలయం, డైరెక్టింగ్ టువర్డ్స్ అవర్ థాట్స్ టు అవర్ హృదయం, ఆత్మ వైపు మన యొక్క ఆలోచనల్ని మరలించడమే ఈ యొక్క వాహిని యొక్క సారాంశం అన్నారు. ఇందాక ఉపరతి అన్నారు, మనస్సును విషయముని పరమాత్మ వైపు, ఎస్ఏఐ సాయి వైపు మరలించడం. సి ఆల్వేస్ అవుట్ సైడ్, ఎస్సీఏఓ నుంచి ఎస్సీఏ వైపు ఇటు డైవర్ట్. మనం పొద్దున్న నుంచి రాత్రి దాకా చేసే ప్రయత్నం కూడా ఇది. తితీక్ష అన్నారు, మస్తు మనం సొసైటీలోనే ఉన్నాము. ఇంకా సార్ బాగా చెప్తాను, ఇష్టమే ద్వైతంలో ఉండాలి, బట్ అద్వైతంలో బిహేవ్ చేయాలి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్. మనం ఎవ్రీథింగ్ ఇస్ డ్యూయల్ అండి. ప్రపంచంలో మన సంసారంలో కావచ్చు, ఈ యొక్క సమస్త సృష్టి కూడా ద్వంద్వంతో కూడింది. మనం పుట్టిన భూమి కూడా బాగా పంటలు పండే భూమికి లక్షలు ఇస్తారు, పంటలు మనకి ఈజీగా కొనుక్కుంటారు. సో సమస్త ద్వంద్వాల నుంచి దట్ ఈస్ స్థితప్రజ్ఞతత్వం అన్నారు. శ్రద్ధావాన్ని స్వామి వాక్యాలు, గురు వాక్యాలు, వేద వాక్యాలు. ఇప్పుడు దిస్ ఈస్ వెరీ క్రూషియల్ సబ్జెక్ట్ అండి. సమస్త వేదాల సారము, సమస్త ఉపనిషత్ సారము, బ్రహ్మసూత్రాల సారము, భగవద్గీత సారము స్వామి రంగరించి ఈ సత్యసాయి వాహినిలో మస్ట్ హావ్ 100% రెస్పెక్ట్ ఆన్ దిస్ బుక్లెట్ అండి. ఇది సమాధాన తత్వము అంటే సమత్వము అవధానమే సమాధానం అన్నారు. ఎవరు సమత్వంగా ఉన్నారు? మన రుద్రం కూడా చెప్తాను, మనకి మమత కాదు కావాలి, ఫస్ట్ సమత్వం, నాట్ ఈక్వల్. ఇద్దరికి ఒకటి అన్న పెడతా, 2 years బేబీకి 20 years వరకు ఒకటి సమత్వం ఉన్నాడు కదా, రుద్రం సమత్వం అని చెప్పి 2 సంవత్సరాల పిల్లవాడికి 20 సంవత్సరాల పిల్లవాడికి ఒకటే ఫుడ్ పెట్టరు. నాట్ ఈక్వాలిటీ అని అర్థం చెప్పారు. అటువంటి పవిత్రమైన భావంతో ఉంటే మనకి ఆటోమేటిక్ గా ముముక్షత్వం, ఈ యొక్క డిటాచ్మెంట్ మీద మనకి తీవ్రమైన కోరిక వస్తుంది. ఇప్పటికే 60 సంవత్సరాలు అయిపోయినాయి, ఇంకా శేష జీవితం ఎంత ఉంటో తెలియదు, ఇప్పటికైనా నా యొక్క జీవిత గమ్యాన్ని తెలుసుకోవాలి అని తపన మనలో ప్రతి నిమిషము అనుక్షణము ఇట్ విల్ ఇంక్రీజింగ్ రేషియోలో ఉంటుంది. ఇది సార్ చెప్పిన ఆ యొక్క తత్వ విచారణ అనే వాక్యానికి బ్రీఫ్ నేరేషన్ సార్. జై సాయి.